నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా. నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా, నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా. వేయి నోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణం. వేయి నోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే జీవితం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే జీవితం. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా. పరము నుండి భువికి దిగి వచ్చిన యేసయ్యా, వ్యర్థము కాలేదు నీ మరణయాతన. పరము నుండి భువికి దిగి వచ్చిన యేసయ్యా, వ్యర్థము కాలేదు నీ మరణయాతన. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే నాకు
నేర్పితివయ్యా. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా. పోరాడుటే నాకు నేర్పితివయ్యా. నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, విడిపోమేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, విడిపోమేసయ్యా. హల్లెలూయా. మనం అందరం లేచి నిలబడి అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అలాగే హెబ్రీ 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఈ సమయంలో ప్రభువా, అతి శ్రేష్టమైన నీ వాక్యం దగ్గరికి మేము వచ్చాం. ప్రభా, లోకములో ఏది నాయన వెర్రితనముగా ఉన్నదో, నాయన లోకము దేనినైతే ఎగతాళి చేయుచున్నదో, లోకము దేనిని వెక్కిరింతల పాలుగా చేస్తున్నారో ప్రభా, వారికి అది వెర్రితనముగా అది కనపడుతూ ఉండొచ్చు, కానీ నమ్మిన మాకు అది నీ శక్తి అయి ఉన్నది. నశించు వారికి అది వెర్రితనమే కావచ్చు. పరలోకమును ప్రేమించి నీ రాజ్య వారసులుగా ఉండుటకు ఇష్టపడుచున్న మాకు నీ సిలువను గూర్చిన వార్త గొప్ప శక్తి అయి ఉన్నది. ప్రభా, నీ వాక్యము జీవమై ఉన్నది నాయన. ఈ పునరుద్ధాన దినములో మీ సన్నిధికి మేము వస్తున్నాం ప్రభా. మీరు మాతో మాట్లాడండి. మీరు రంగం మీదకి రండి నాయన. ఈ గడియ కొరకు నువ్వు పంపిన ఈ దాసుడు నాయన, ఈ యొక్క కాలానికి వర్తమానికుడు, ప్రవక్త అయ్యున్న ప్రభా విలియం మరియన్ బ్రెన్హామ్ గారు ఆ దినములలో బోధించిన ఆ ప్రవచనాత్మకమైన అంశాలు నేటి దినాలలో సమన్వయముగా మేము చూసుకొనొచ్చు. ఇప్పుడు అవి ఏ నెరవేర్పు దిశలో ఉన్నాయో మేము చూస్తున్నాం నాయన. ఈ దిన అంశమును కూడా మేము చూచుచుండగా మీరు రండి, మీరు మాతో, నీ బిడలతో, దూర ప్రాంతము నుండి వినుచున్న వారితో కూడా మాట్లాడండి. నీ బిడలు ఇది రికార్డ్ చేస్తున్నారు, మరి అది ఎక్కడికైతే వెళ్తుందో వారితో కూడా మాట్లాడిన ఆయన. ఏదేమైనా సమస్తమును నీ స్వాధీనములో ఉంచుకో, నన్ను కూడా నీ స్వాధీనములో ఉంచుకో. కొద్ది సమయము నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకోనైనా. నీ నోటి మాటకు కేవలం నాయన ఒక బోరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో. ఇప్పుడు దాకా పాటలు పాడిన బిడ్డలను దీవించండి నాయన. సమస్తమును చక్కగా చేసిన దేవుడవు నీకు వందనాలు. వాక్యము కూడా బయలు వెడలుచుండగా
అది ఎక్కడికి వెళ్ళాలో, ఏ స్థానము చేరాలో మీరు చేర్చమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా మనం ధ్యానించుచున్న అంశము, దేవుడు తన గుణ లక్షణముల ద్వారా తన్ను తాను బయలుపరుచుకొనును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మొన్న మనం చూసిన అంశం ఏంటంటే, మోషేను గూర్చి చూసాం. దేవుని సేవకులలో దేవుడు ఎలాగూ తన్ను తాను బయలుపరుచుకొనుచున్నాడో అనే విషయాలు మనం చూసుకుంటా వస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, ఈరోజు మరికొన్ని విషయాలు చూసి మనం ముగించాలని నేను ఆశపడుతున్నాను. అలాగే ఈ యొక్క కాలంలో లేక ఈ గడియలో దేవుడు మన కొరకు అనుగ్రహించిన, లేకంటే ఆయన మన కొరకు పంపించిన ఈ వర్తమానం, మరి ఎవరి ద్వారానైతే ఆయన మాట్లాడి మనకి ఇచ్చాడో ఆ గొప్ప దైవదాసుడు ఈరోజు పుట్టినరోజండి. అంటే 1909లో ఆయన ఏప్రిల్ 6వ తేదీన జన్మించారు. ఇప్పటికీ ఇంచుమించుగా 116 సంవత్సరాలు అయినటువంటి బహుశా. కాబట్టి ఇంచుమించుగా ఆయన చనిపోయి కూడా 1965 డిసెంబర్ 24న ఆయన చనిపోయాడు. అది కూడా చాలా కాలం ఆయన చనిపోయి కూడా ఇంచుమించుగా 60-70 సంవత్సరాల్లో పట్టిగా ఉంది. విషయం ఏంటంటే, ఇక్కడ నేను మనుషులను గురించి మాట్లాడట్లేదు, కానీ ప్రారంభంలో నేను గుంటూరు వెళ్ళినప్పుడు ఈ వర్తమానాన్ని మొట్టమొదటిసారిగా నేను విన్నాను. అది 2003-2004 ఆ మధ్యలో. పిల్లరా, అక్కడ దీని గురించి నేను విన్నప్పుడు నేను చాలా సందేహాలకు గురయ్యాను. ఎందుకంటే ఎవరో మిషనరీని తెచ్చి, లేకపోతే ఎవరో విదేశీయుని తెచ్చి ఆయన ప్రవక్త అని చెప్పటం నాకు ఎక్కడ లేని కోపాన్ని, ఎక్కడ లేని విరక్తిని, విసుగుని తీసుకొచ్చింది. అందుచేత చాలా కాలం దీన్ని నేను అంగీకరించలేకపోయాను. అయితే అక్కడ నేను అనుకున్నాను, లేఖనాలు మాత్రం విందాం, ఆ దైవజనుడు చెప్పే మెసేజ్లు విందాం, బట్ మనం దాన్ని అంగీకరించాల్సిన పని లేదు, అంటే దాన్ని దాట వేసేద్దాం, మెసేజ్ అయితే విందామనేటటువంటి ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను. ఇంచుమించుగా నేను వెళ్ళి 6 నెలల తర్వాత కానీ సంపూర్ణంగా ఈ మెసేజ్ని నేను అంగీకరించలేకపోయాను. నా మాట అర్థమవుతుందా? అంటే దీన్ని నేను అంగీకరించడానికి ఇంచుమించుగా 6 నెలలు అవతల, 6 నెలల తర్వాత ఇంచుమించుగా 1 సంవత్సరం కాలం పట్టిందండి, అటు ఇటుగా. కాబట్టి పిల్లరా, ఇది అందరికీ అర్థమయ్యేది కాదు. అది దేవుడు ఎందరికైతే బయలుపరపను ఉద్దేశించాడో వారికి గాక మరెవరికి తెలియదు. ఈరోజు ఇంత గొప్ప మర్మములతో కూడినటువంటి ఈ వర్తమానం, ప్రైజ్ ద లార్డ్, ఈరోజు నాకు ఎలా ఉందంటే చాలా శ్రేష్టంగా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఎన్నిసార్లు చదివినా, ఎంతగా చదువుతూ ఉన్నా అది ఇంకా ఎంతో కొంత మిగిలిపోతానే ఉన్నది. అంటే సంపూర్ణతలోకి ఇంకా రాలేదు, ఇంకా ఎక్కడో ఒక చోట ఆగుతానే ఉంటుందండి. మళ్ళా చదివినా అది ఏంటంటారు, ఎంత తవ్వినా తరగని ధననిధిగా ఉంది. కాబట్టి అది పొందుకున్న వానికే కానీ మరెవరికి తెలియదు. ఈరోజు వచ్చిన చిక్కు సమస్య ఏంటంటే, చాలామంది వివిధ మతాల మధ్య వైరాలు ఉన్నాయి, కులాల మధ్య వైరాలు ఉన్నాయి, దేశాల మధ్య వైరాలు ఉన్నాయి, సంఘాలు, సంఘ శాఖల మధ్య వైరాలు ఉన్నాయి, అనేకుల మధ్య విభేదాలు కనబడతా ఉన్నాయి.
అయితే నేను అంటాను, నాకు ఏది నమ్మకమని అనిపించిందో అది నేను పొందుకున్నాను. దాని ద్వారా ఇతరులను నేను బాధపరచలేదు. విన్నారా? కాబట్టి ఈ వర్తమానం నా దగ్గరికి వచ్చినప్పుడు నేనున్న మా స్వంత గ్రామం వారు అంగీకరించనందు చేత వాళ్ళ మీద నేను కేసు పెట్టలేదు, దేవుని దగ్గర కేసు పెట్టలేదు. నేనే దీన్ని ఎందరు అంగీకరిస్తారో వారి దగ్గరికి కదిలాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభుని గురించి చాలా మంది అంటున్నారు. ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. ఎస్, 100% ఆయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడండి. ఆమె అలాగే ఇజ్రాయేలీలే ఈనాటి వరకు, అనగా యూదులే ఈనాటి వరకు యేసు ప్రభుని అంగీకరించలేదు అని. నీకు అర్థమైందా? ఈరోజు వీళ్ళు చెప్పేది అంటే మనుషులు అబ్జర్వ్ చేసి పిహెచ్డి చేసి చెప్పేది కాదు ఇది. ఆయనను గూర్చి లేఖనాలు ముందే రాశాయి. ఏమని రాశాయి? ఆయన తన స్వకీల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరించలేదు. నా మాట అర్థమవుతుందా? సన్నీ, నువ్వు కూర్చున్న కుర్చీ అన్నకేసి ఇది నువ్వు తీసుకో, ఫ్రీగా కూర్చుంటాడు, అది తీసుకో. దానికి హ్యాండిల్ లేదు కదా. గుడ్. ఆ చైర్ అటే. సరే, ఓకే, అప్పుడు ఫ్రీగా ఉంటుంది. రైట్, కూర్చోండి. గుడ్. ఆల్ రైట్. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, ఇది మనము ఎవరినో బలవంతంగా వాళ్ళ నెత్తి మీద రుద్దేది కాదండి. ఈరోజు తగువులు, మరణాలు, హత్యలు, గందరగోళాలు ఏంటంటే వాక్యము నేను అన్నాను కదా, ఇంతవరకు నేను నేర్చుకున్న నాకే ఇంకా కొదువుగా ఉన్నట్లయితే ఏబిసిడీలు చదివేటటువంటి పిల్లలకి బైబిల్ మొత్తం నెత్తి మీద పెడితే వాళ్ళకి అర్థమవుతుందా? అయితే మన మహాభక్తులు ఏం చేస్తున్నారంటే ఒక్కసారిగా ప్రజలు మారిపోవాలంట, మొత్తం దేశాలు మారిపోవాలంట. అమెరికా మారింది, హిరోషియా నాగసాకి మీద ఏమేసింది? హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు వేసింది. విన్నారా? అరబ్ దేశాలు, ఇతర దేశాలు, క్రైస్తవ దేశాలు యుద్ధాలు ఆగాయా? ప్రపంచ యుద్ధం వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది, యుద్ధాలు ఆగాయా? పిల్లరా, మనిషి యొక్క గుణలక్షణాలలో మార్పు తప్ప అది అమెరికా వాడు, ఐరోపా వాడు, ఇండియా వాడు, చైనా వాడు, రష్యా వాడు, ఎక్కడికి వెళ్ళినా వాడే, అంటే మనిషే. నా మాట విన్నారా? కాబట్టి ఒక మనిషి అంగీకరించాడు, మరో మనిషి అంగీకరించలా. అంగీకరించిన వాడికి ఏం దొరికిందో అతడికే తెలుసు, అంగీకరించని వానికి ఏ లోపం ఉందో అతనికి తెలుసు. హల్లెలూయా. నా మాట విన్నారా? ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రతాప్ వాళ్ళే ఉన్నారు, ఒకే గర్భంలో నేను చూస్తూ ఉంటాను వాళ్ళని. వాళ్ళు 3 దేశాలు కనుక తీసుకుంటే బాంబులు చంపేసుకొని చచ్చిపోతారండి. మీకు అర్థమైందా? వీళ్ళు ఇప్పుడు ఒక గర్భమును పుట్టారు కదా, ఒక తల్లి గర్భంలో 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు పుట్టారు. వీళ్ళు నలుగురికి 4 అణుబాంబులు కడప నాటు బాంబులు ఇస్తే ఒకరి మీద ఒకరు ఇసురుకొని చచ్చిపోతారండి. ఇప్పటికీ కూడా నేను షూర్గా చెప్పగలను, ఎందుకంటే కంప్లైంట్స్ అలా వస్తా ఉంటాయి నా దగ్గరికి. ఒకరు బాప్టిస్ట్కి వెళ్తారు, ఒకరు పెంతెకోస్తుకి వెళ్తారు, ఒకరు బ్రదరానికి వెళ్తారు, ఒకరు మన దగ్గరికి వస్తారు. నలుగురు 4 విధానాల్లో వెళ్ళిపోతున్నారు. ఎగ్జాంపుల్ అర్థం అవటానికి చెప్తున్నా. అప్పుడు నేను వచ్చి ప్రతాప్ వాళ్ళని క్షమించి వాళ్ళ ముగ్గురుని అని అంటే, నేను సావనన్నా చస్తాను కానీ క్షమించను అంటాడు ఈయన. నవ్వు కాదు, సీరియస్. ఇప్పుడు ప్రసాద్ వాళ్ళని అడుగుతాను, ప్రసాద్ నీ తమ్ముడే కదా, నీతో పాటు పుట్టాడు కదా, చిన్నవాడు కదా, నువ్వు కూడా ఎత్తుకొని తిప్పుంటావు కదా, క్షమించరాదా అంటే, వాడిని అసలు క్షమించడానికి కుదరదు అయ్యగారు అంటాడు. నా మాట విన్నారా? సరే, ఆడపిల్లలు కొంచెం మెత్తటి మనసు ఉంటుంది అంటారు కదా, మీరైనా క్షమించవచ్చు కదా అని అంటే, వాళ్ళు డబల్ మాట్లాడతారు. డబల్ అంటే వీళ్ళిద్దరికంటే డబల్ రేంజ్లో ఉంటారు వాళ్ళు. విన్నారా? కాబట్టి వాళ్ళ అమ్మ ఎవరు అన్నం పెడితే వాళ్ళ దగ్గర మాట్లాడుతుందండి. తప్పదు ఇక అక్కడ. అది తప్పుద్దా? ఒక కుటుంబంలోనే ఇంత వ్యత్యాసం ఉంటే
దేశాల మధ్య ఎంతో ఉంటది, మతాల మధ్య ఎంతో ఉంటది, కులాల మధ్య ఎంతో ఉంటది, వివిధ గ్రంథాల మధ్య ఎంతో ఉంటది. ఇవన్నీ ఉంటాయని ముందే చెప్పిన లేఖనం బైబిల్. కాబట్టి లోకములో నన్ను నమ్ముకుంటే అబ్బా మీరు పూల విమానం మీద వెళ్ళిపోతారని యేసు ప్రభు చెప్పాడా? ఏమన్నాడండి? లోకములో మీకు నా నామము నిమిత్తం శ్రమ అన్నాడు. ఇప్పుడు బైబిల్లో ప్రవక్తలు చెప్పారు. హెబ్రీ 1:1 మనం చదువుకున్నాం. పూర్వకాలమందు, అదేనా, నానా సమయాలలో నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా, ప్రవక్తలలో నుండి మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడి, ఆమె అంటే సశరీరుడిగా వచ్చిన యేసయ్య ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు నేను చెప్పబోయే గుణ లక్షణాలు కూడా అవేనండి. యేసు ప్రభు ఎలా ఉంటాడో, నా కాలర్ పట్టుకొని ఏమవుతాడు రా నీకు యేసు ప్రభు అని అన్నారనుకో, నేను దేవుడు అంటాను. మన దేవుళ్ళు ఇంతమంది ఉండగా నీకు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు రా అని అంటే, నేను పుస్తకం చదివాను, ఇది నాకు నమ్మశక్యంగా నాకు అనిపించింది. ఆమె అంటే ఆహా నువ్వు నమ్మటానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, బాప్టిస్ట్కి వెళ్ళేవాడు పెంతెకోస్తుకి వెళ్ళాడు అనుకో, అప్పుడు ఆ పెద్దలు ఏమంటారు? పూర్వకాలం నుండి ఉన్నటువంటి పెద్దలు చెప్పాలా, అరే మన తల్లి చర్చి అంట. ఏ చర్చి? మాట్లాడరు ఏంటండి? ఆమె చెప్పండి ఒకసారి. తల్లి చర్చిని వదిలేసి పిల్ల చర్చికి వెళ్తావేంట్రా అంటారు. అర్థమైందా? అంటే తల్లి చర్చి అంటే ఎప్పటి నుంచో అమలు చెప్పాలా, మీ ఇంటి దగ్గరే ఉంది తల్లి చర్చి, మళ్ళా మీరు పిల్ల చర్చి, మళ్ళా ఇంకొక పిల్ల చర్చికి వస్తున్నారు. మీరు విన్నారా? ఎందుకు వస్తున్నారంటే వాక్యాన్ని సెర్చ్ చేస్తున్నారు. మీకు ఎక్కడ ఆ వాక్యము ప్రతాప్, ఎక్కడ ఆ వాక్యము ఇంట్రెస్ట్ గా మాత్రం కాదు, ఇది నా ఆత్మకు తృప్తిగాను నేను పొందుకోబోయే రాజ్యానికి చేర్చటానికి చాలా సమీపంగా ఉందని మీరు నమ్మారు కాబట్టి ఇక్కడ వస్తున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటారు, మన విధానాన్ని విడిచిపెట్టేసి, ఓకే, మన తల్లి చర్చిని విడిచిపెట్టేసి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు హొస్పేటలో మనకి చిన్న పరిచర్య ఉంది, కర్ణాటకలో. హొస్పేటలో యుద్ధం మామూలు యుద్ధం కాదు, సమాధుల కోసం యుద్ధం అండి. ఒక ఆవిడ బోర్ని ఎడుతా ఉంది, వాళ్ళ కోడలు. ఇప్పుడు అంతకు ముందంతా నాకు కంప్లైంట్ ఏం చేసేది తెలుసా? మా కోడలు మారలేదయ్యా, ప్రార్థన చేయనేదండి. అప్పుడు నేనేం చెప్పేవాడిని అంటే, ఇప్పుడు నేను వెళ్తా ఉండి వాక్యం మాత్రమే చెప్పేవాడిని, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని చెప్పేవాడిని. నా మాట విన్నారా? చెప్తా ఉంటే ఈయన ఏమనుకుంది, ఈయన కూడా పాస్టర్లు, ఆయనకు ఒక లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కలో ఈయన కూడా పాస్టర్ అని. కానీ ఎవరికైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్టిజం ఇచ్చామో, ఓరు బాబు ఈయనేంటి మా చర్చి వాళ్ళందరినీ ఏదో చేసాడు అనుకున్నారు వాళ్ళు. నా మాట విన్నారా? ఇప్పుడు వాళ్ళ కోడలు కొడుకే నా దగ్గర బాప్తిజం పొందారు తుంగభద్ర డ్యాంలో. ఓకేనా? పొందిన తర్వాత అంతకుముందు ఏముంది, ఈ బయట అమ్మాయిని చేసుకున్నాం మేము, కాబట్టి ఆ మీద ఎన్నో కంప్లైంట్ చెప్పిందండి. అప్పుడు మీకు అర్థమైందా? ఏం కంప్లైంట్లు? నా పిల్లల్ని ఆమె చంపేసింది అన్నాడు. విన్నారా? ఇప్పుడు ఆమె రక్షణ పొంది బాప్తిజం పొందాక ఏమో మన సంఘాన్ని చెడగొడుతుందంట. సమస్య ఎలా మారిందో చూడండి. అప్పుడు ఆమెనేమందో తెలుసా? కొడుకు బాప్టిజం పొందాడు, కోడలు కూడా బాప్టిజం పొంది చర్చికి వస్తున్నారు. పెద్ద కొడుకు చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు, అల్లుడు చచ్చిపోయాడు, వాళ్ళ ఇంట్లో సావులే సావులు అంతకుముందు. ఈ క్రమంలో ఈ పిల్లవాడు తన భార్య మారారు. ఓకేనా? మారాక ఇప్పుడు ఆమె గోల ఏంటంటే, ముగ్గురిని చచ్చిపోతే సిఎస్ఐ చర్చిలో పెట్టామో, ఇప్పటి నుండి చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడ పెడతారు సమస్య. నేను అన్నా, నువ్వు చచ్చిపోయాక ఎక్కడో చోట పెడతామో, లేకపోతే మాకు లింగంగుంట్లో బోల్డ్ అంత స్థలం ఉంది, వాగంతా స్థలమే, ఆ వాగుల్లో పెట్టుకుంటా పోతాము, నువ్వు పెడితే ఎక్కడ పెడితే నీకెందుకు చచ్చాక. ఆహా, వాళ్ళు ఎంత బాగా పెడతారు. ఎవరు అంటే దేవుని రాజ్యం అంటే సమాజ, దేవుని రాజ్యం అంటే లోకపరమైన కార్యాలా? దేవుని రాజ్యాలు పుట్టుట గిట్టుట విషయాలా? నో. నా మాట విన్నారా? అంటే వాళ్ళ తల్లి చర్చి అంటే అర్థం ఏంటి? ఎవరు మీరేమో మాట్లాడట్లా. తల్లి చర్చి అంటే అర్థం ఏంటి?
ఇక్కడే పుట్టాలి, ఇక్కడే చావాలా అంటే చావు పుట్టుకలకు మాత్రమే కాదు ఇది. దేవుని లేఖనము నిత్య రాజ్యానికి సంబంధించిన విషయము. ఆమేన్. ఎల్లప్పుడూ జీవించే దేవుని రాజ్య విషయాలను కూర్చిన విషయం ఇది. కాబట్టి ఎవరో అర్థం చేసుకోవాలని మనకు ఆరాటం పోరాటం ఏం లేదు. నా మాట విన్నారా? అప్పుడు ఆ కోడలు ఏమని చెప్పింది అని అంటే, మా అత్త నన్ను ప్రార్థనకి వెళ్ళనివ్వద్దు అంటుంది, ఈయన కూడా ప్రార్థనకి రానివ్వట్లేదు అంది. అప్పుడు మళ్ళీ చిన్నవాడికి అనారోగ్యం వచ్చింది, ఆమె భర్తకి. వచ్చిన తర్వాత ఆమె అన్నది, నేను ప్రార్థనకి వెళ్ళాలా, ప్రార్థన మానేయబట్టే మళ్ళా నా భర్తకి అనారోగ్యం వచ్చిందని అంటే, మీరు ఎక్కడైనా చావండి, నేను CSIలోనే సమాధి చేయబడతాను, నేను రానని ఆగిపోయింది ఆమె. ఇప్పుడు ఆమెను ఏమని అంటాం మనం? ఇప్పుడు ఎవరి విశ్వాసము వారిది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి జీవితము వేరు, జీవనము వేరు, భక్తి వేరు. మీకు అర్థమైందా? కానీ భక్తి దేనికి సంబంధించి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపానికి చెందినది. ఆమేన్. అంటే భక్తి అంటే డినామినేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే, మనం క్రైస్తవులుగా పుట్టామో, క్రైస్తవ్యంలో ఉన్నాం, మా తాత నాకు చెప్పాడు, ఆ తాత ఇంకో మనవడికి చెప్పాడు, మనవడు వాడు కొడుకు చెప్పాడు, ఇలాగ తాతల తండ్రుల తరము నుండి మేము ఒక క్రమాన్ని తీసుకొచ్చామనేది కాదండి. ఇది నూతన జన్మ అనుభవం. అది పొందుకున్న వానికే కానీ మరి ఎవ్వనికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్. సో ప్రేరా, ఇక్కడ మనము ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. దేవుడు వ్యవస్థలతో, శాఖలతో వ్యవహరించాడు, వ్యక్తులతో వ్యవహరిస్తాడండి. అండ్ పర్సనల్ గా దేవుడు సంధిస్తాడు, నాతో మాట్లాడతాడు. నాతో మాట్లాడినట్లయితే మీతో కూడా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తే, యోసేపు మరియా, అంతేనా? అయ్యా ఇది గుడ్ ఫ్రైడే దినాలు కదా, చచ్చిపోయిన కార్యాలు ఉంటే చెప్పు, పుట్టిన కార్యాలు మాకు వద్దని అంటే అది సంఘ శాఖ. ఆయన జన్మించాడు, 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈరోజు ఈ భూమి మీద యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. ఇప్పుడు యూదులు వీళ్ళు అంటారు, ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదు, కానీ యూదులు ఆయన అంగీకరించలేదంటే అప్పుడు ఆయన యూదులకే దేవుడు అవుతాడు, మనకేం సంబంధం అంటే? మెల్కీసెదెకు అనేటటువంటి క్రమములో మనం చూస్తే ఆయన తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు. అక్కడ ఆయనను గర్భము ధరించిన ఆమె కన్యక. ఎందుకంటే అంతకుముందు ప్రవక్తలు ప్రవచించారు. ఆమేన్. ఏమని ప్రవచించారు? ఆది కాండంలోనే ఉందండి. ఆది కాండం 3:15లో స్త్రీ సంతానము, విన్నారా, అపవాది యొక్క తలను చితగద్రొక్కుద్ది అని ఉందండి బైబిల్. ఆమేన్. అంటే స్త్రీ సంతానముగా మరణము, పాపము, పాపం వల్ల వచ్చిన మరణమును ఆయన తన మీద వేసుకొని మనకి జీవాన్ని ఇవ్వటానికి, పాప శాపము నుండి విడిపించడానికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభుని తీసుకెళ్ళి నువ్వు మతం చేస్తే యుద్ధాలు జరుగుతాయి. యేసు ప్రభు అయినా ఒక మార్గమే చెప్పాడు, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం. ఇతరులైనా కూడా ఏదో వారి వారి మార్గాలు చెప్పారు. ఎవరికి నచ్చిన మార్గంలో వారు వెళ్తే ప్రాబ్లం లేదు. అందుకని ఒకటి మార్గంలో నుండి ఒకరు లాక్కొని ఒకరినొకరు బలవంత పెట్టుకున్నట్లయితే పోరాటాలు వస్తాయండి. నా మాట విన్నారా? కాబట్టి ఈ గడియ వర్తమానము విశేషముగా ఎన్నిక చేయబడిన వారికని మనం నమ్మినప్పుడు దాని గురించిన ఎలాంటి ఆర్గ్యుమెంట్లు లేవు. అమలు ఉన్నాయా? లేవు. గుడ్. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. ఇక్కడ మనము బైబిల్లో చూస్తాం, మనం బైబిలే చెప్తామండి, వేరే గ్రంథాలతో మనకు పని లేదు. ఇప్పుడు కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని లేఖనాల్లో ముందుగానే ఆయన పుట్టడానికి 800 సంవత్సరాలు, ఆమేన్, 800 సంవత్సరాల ముందు ప్రవక్తలు ప్రవచించారు. ఇంకా తీసుకుంటే ఆది కాండంలో కనుక తీసుకుంటే కొన్ని 100 సంవత్సరాలు, నీకు అర్థమైందా,
ముందే ఆయన గూర్చి ప్రవచింపబడింది, ప్రాఫసీ. ఆమె ఆ దినముల అంతమందు లేఖనాలలో ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ఆ ప్రకారమే ఆయన పుట్టాడు. అవునా? ఎవరామె? మరియా. ఎవరికి ప్రదానం చేయబడింది? యోసేపునకు. యోసేపునకు ప్రదానం చేయబడిన ఈ మరియా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ దినాలలో ఆమె దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నది, లేక ఎక్కడో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గాబ్రియేల్ దూత వచ్చాడు. అసలు దూత ఎవరో నీకు తెలియనప్పుడు, ఆత్మస్వరూపులు ఎవరో నీకు తెలియనప్పుడు నేను వారికి చెప్తే వారికి అర్థమవుతుందా? ఇప్పుడు బైబిల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు బైబిల్లో ఉన్న విషయాలే చూడాలి. అన్యజనులకు అది తెలియనప్పుడు మన వాళ్ళు ఈ మధ్య కాలంలో జరిగిన ఇన్సిడెంట్లు చూసినప్పుడు కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తున్నారండి. ఎవరు? ఈ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళకు వాక్యాలు చెప్పేస్తున్నారండి. ఒక ఆవిడ ఏమని వాక్యం చెప్పింది తెలుసా? కయ్యూని హేబేల్ని చంపినట్టుగా మా వాడి జీవితంలో జరిగింది అన్నారు. ఇంకొక న్యూస్ ఛానల్ వాడు అన్నాడు వాళ్ళ అన్నే చంపాడంట అన్నాడండి. ఎవరన్నా? మొన్న చనిపోయిన ఆయన అన్న చంపాడంట. నా మాట విన్నారా? ఇప్పుడు వాళ్ళకి బైబిల్ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు? బైబిల్లో కయ్యూన్ ఎవరు, ఇక్కడ ఏబేలు ఎవరు? ఏబేలేమో ఈయన, కయ్యూన్ అంటే వాళ్ళ అన్నంట. వాళ్ళ అన్న వచ్చి ఇక్కడ ఈయన చంపేశాడంట. వాళ్ళ పందుల ముందు ముత్యాలు వేయటం దేనికంటే? ఏం జరిగిందో ఆ విషయాలు చెప్పాలి. బైబిల్ వాళ్ళకి చెప్పాల్సిన ఇదే వంక అదే వంక మీడియా వాళ్ళకి బైబిల్ చెప్పేద్దామని చూస్తే వాళ్ళకి ఏం అర్థమవుద్ది? వాళ్ళు తప్పుడు న్యూస్, తప్పుడు వ్యూస్ కోసం, అంటే వ్యూస్ ద్వారా వచ్చే డబ్బుల కోసం వాళ్ళు ఏం చేస్తారు? తప్పుడు న్యూస్ ని స్ప్రెడ్ చేస్తారు. మీకు అర్థమైందా? నేను అనేది ఏంటంటే మీ దేవుడు ఎలాంటి వాడో ముందు చెప్పండి, అంతే. ఆమేన్. అమ్మ వింటున్నారా? మీరు ఏదో లోకంలో ఉన్నారు, వచ్చేయండి ఇటు వచ్చేయండి. ఇప్పుడు నేను చెప్పేది వినండి. మన ప్రభువుని గూర్చి మనం మాట్లాడాలండి, అంతేనా? ఏం మాట్లాడాలి? మన ప్రభు ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో మనం మాట్లాడాలి. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని ఎవరితో మాట్లాడాలి? అన్ని జనుల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడతావా? దాన్ని ఎరగని వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు, బైబిల్ తెలియని వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా? మాట్లాడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? నేను ఇంతగా మాట్లాడుతుంటే యశోదాకి ఇక్కడ అర్థం కావట్లా, ఇలా గిరగిర తిరుగుతుంది మైండ్, ఎక్కడుందో తెలియట్లా. కాబట్టి మీకే అంత అవగాహన రానప్పుడు బయట వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? చర్చిలో పేరు పెట్టించారు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, దేవుని ఆరాధన చేస్తున్న మీకే అంతటి అవగాహన లేనప్పుడు నా మాట విన్నారా? ఇదిగో ఇక్కడ సన్నీ ఉన్నాడు, ఈ కెమెరాలు సెట్ చేసుకుంటాడు, ఇవన్నీ సెట్ చేస్తాడు, కరెక్ట్గా పాయింట్ అడిగితే సమాధానం చెప్పలేడు. బికాజ్ తనకే అర్థం కానప్పుడు ఇప్పుడే వచ్చిన ఆ అన్యజనుడికి ఏమన్నా అర్థమవుద్దా? కాబట్టి ఈరోజు వచ్చే సమస్య ఏంటంటే అందరికీ వాక్యం చెప్పాలా, అందరికీ ఏదో చెప్పాలా? అవదండి. ఎవరికి దప్పిక ఉందో వాడు వచ్చి నీళ్ళు తాగుతాడు, ఎవరికి ఆకలి అయిందో అతడు వస్తాడు. యేసు ప్రభు గెరాసేనీల దేశానికి వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిలో ఉన్నవాడు నమ్మాడు. ఎరుకో మార్గంలో వెళ్ళాడు, జక్కయ్య నమ్మాడు. యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు, సమరయ స్త్రీ నమ్మింది. ఆమెన్. మీకు అర్థమైందా? ఇలాగన ఆయన మార్గంలో నతానియేలుని పిలిచాడు. ఇలాగన ఆయన ఎవరినైతే ఎన్నిక చేయబడ్డారో వారినే పిలిచాడు. మనం అందరినీ, పిల్లరా, అందరూ అనేది నిజమే, అందరికీ నమ్మాలా, కానీ అందరూ నమ్మరు. అందరికీ తెలియజేయాలా, కానీ అందరూ అంగీకరించరు. అంగీకరిస్తారా? నా మాట అర్థం కావట్లా. అందరు అంగీకరిస్తారా? నో. అంగీకరిస్తారని ఉందా? నో. ఎందరు అంగీకరించారో వారికి ఆయన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు అసలు సంగతి చెప్తాను వినండి. ఇప్పుడు యోసేపు మరియా కొంచెం క్లుప్తంగా చెప్పేస్తాను, త్వరగా వినాలా, మీకు అర్థమవుతుందా? కాబట్టి బైబిల్లో దీని యోసేపు మరియా అంటే అదే బయట న్యూస్ ఛానల్ దగ్గర నేను చెప్తున్నా అనుకో, వాళ్ళు అనుకుంటారు అక్కడంట
ఎవరినో చంపింది యేసేపు మరియలేనంటని రాస్తారండి వాళ్ళు హెడ్లైన్లో. అంటే నేను చెప్పేది బైబిల్లోది, ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. మరి అంటే ఎవరో మీకు తెలుసు కదా, యేసేపు అంటే ఎవరో కూడా మీకు తెలుసు. అది ఎందుకంటే మీకు లేఖనాలు తెలుసు కాబట్టి మీ దగ్గర నేను మాట్లాడుతున్నాను. ఆమేన్. లేఖనాలు ఎరగని వారి దగ్గర మనం మాట్లాడటం వాదం అయిపోతుంది, సమయం వృధా. నా మాట విన్నారా? సో ఇక్కడ చూస్తే యోసేపు మరియలు, హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు దావీదు వంశంలో, ఆమేన్, దేవుని యొక్క ముందు ప్రణాళిక. యోసేపు దావీదు వంశంలో పుట్టినవాడు, అంతేనా? దావీదు వంశీయుడు, నజరేతులో ఉంటున్నవాడు, అవునా? కాబట్టి వారి స్వస్థలం బెత్లెహేము. కాబట్టి లేఖనములలో మనం చూసినట్లయితే, ఆమేన్, మీకు అర్థమవుతుందా? లేఖనములో చూసినట్లయితే యేసు ప్రభు ఎలా పుట్టాలని ప్రవక్తలు చెప్పారు? దావీదు వంశంలో పుట్టాలి, బెత్లెహేములో దావీదు వంశీయుడై ఉండాలి, బెత్లెహేములో జన్మించాలనేది లేఖనాలు చెప్పాయి. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? కాబట్టి లేఖనాల ప్రకారం ఆయన పుట్టాడు. ఆయన తన స్వకీయుల మధ్యకు వచ్చారు, వారు ఆయన అంగీకరించాడా? అదే మిషన్ చెప్పబోతున్నాను నేను, జాగ్రత్త వినండి. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మరియ ప్రార్థన చేస్తుంది. మరియ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు వచ్చారు? గాబ్రియేల్ దూత వచ్చింది. దయాప్రాప్తురాలా నీకు శుభము అంది. ఈ శుభవచనం ఏంటని ఆమె ఆశ్చర్యపడింది. ఆశ్చర్యపడితే ఆయన ఎలా ఆమె గర్భమున పుట్టనై ఉన్నాడో దేవదూత చెప్పింది. దేవదూత అంటే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? కింద నుంచి వస్తారా, పక్క నుంచి వస్తారా? దేవుని యొద్ద నుండి పంపబడిన దూత, అంటే మహిమలో నుండి వచ్చినటువంటి దూత. ఆమేన్. మీరు చూడండి, అంతరిక్షములో వాతావరణం వేరు, భూమి మీద వాతావరణం వేరు. మొన్న సునీత విలియమ్స్ అక్కడికి వెళ్ళి చక్కని అందమైన ఫోటోలు, భూమిని ఫోటోలు పంపుతా ఉన్నారు, విన్నారా? నాసా వాళ్ళు పంపినప్పుడు ఆ భూగ్రహము చూస్తే చాలా రంగురంగులుగా ఉందండి. మిగతా గ్రహాల్లో చెట్లు, చాములు, నదులు, గిదులు లేవు కాబట్టి అవి సరిగా లేవు. ఇది మాత్రం చాలా తేటగా అందంగా కనబడుతుంది. ఆమె రోజు ఈ భూగ్రహాన్ని గురించి చూస్తున్నప్పుడు ఆమెకి ఇది కదా నా గ్రహము, నా నివాస స్థలం ఇదని ఆమె సంతోషిస్తా ఉందంట. అలాగే మనం ఈ గ్రహం మీదకి దిగాం. ఏ గ్రహం మీదకి? ఎక్కడ పుట్టారమ్మా మీరు? అంతరిక్షంలో, భూమి మీద పుట్టాం కదా. కాబట్టి ఈ గ్రహం మీద మనం పుట్టామో, కానీ ఏదో గ్రహం నుండి ఇక్కడికి వచ్చాం. నా మాట విన్నారా? ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకము అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఉండే స్థలములో నుండి ఇక్కడ మనం రాబడ్డాము. ఎవరో ఒకరి ద్వారా మనం జన్మించాం. ఇక్కడ చాలా సమస్య ఏంటంటే ఆత్మ వేరనే సంగతి, శరీరం వేరనే సంగతి, ప్రాణం వేరనే సంగతి ఇంత లోపలికి ఎవడ ఆలోచించాడో. వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంత లోతుగా, విన్నారా? ఇంత లోపలికి ఎందుకు ఆలోచించట్లా? ఆమె నా మాట వినబడుతుందా? ప్రతాప్ ఎక్కడికి వెళ్ళారు? లేడా? ఓకే, బయటకు వచ్చిన్నాడు. ఓకే, గుడ్. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ మనం చూస్తే ఆత్మ విషయాలు వేరు, శరీర విషయాలు వేరు. ప్రభు చిత్తమైతే నేను చెప్తాను అది తర్వాత. 7 డైమెన్షన్స్ అంటే 7 పరిమాణముల గురించి నేను మళ్ళా చెప్తాను, బయటకు కూడా వెళ్ళేటట్టుగానే చెప్తాను. పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. మన శరీరంలో ఉన్నామో, ఆత్మలో ఉన్నామో, అంతేనా? ప్రాణాన్ని కలిగి ఉన్నామో. మీకు అర్థమైందా? ఇవి వేరు వేరు స్థానముల గుండా వచ్చాయి. ఈ దేహము భూమిలో నుండి తీయబడింది, ప్రాణము దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆ సోల్ ఉందే, అది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన నోటి ఊపిరి ద్వారా బ్రతుకుతున్నాం మనం. ఈ గాలి, నీరు, వాతావరణం ఉందంటే ఆయన నోటి ఊపిరి. కాబట్టి అసలు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దానికి ఏం అవసరంలా. ఈ పదార్థాలు, కనబడే పదార్థాలు దానికి ఏమి అవసరంలా. కానీ ఈ థియోపని ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యము ఎక్కడిది అంటే ఈ థియోపని అనేది ఇండియాలో ఒక థియోపని,
అమెరికాలో ఇంకో థియోఫ్ అని, ఐరోపాలో ఇంకో థియోఫ్ అని, అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఉండదు. ప్రతిది కూడా దేవుని యొద్ద నుండే వస్తుంది. నా మాట అర్థమైందా? ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని యొద్ద. దేవుడు పంపేటప్పుడు ఇది అమెరికాకి, ఇది ఇండియాకి, ఇది ఫలానా ఊరికి అని పంపడు. ఆత్మకు అలాంటి భేదాలు లేవు. ఇప్పుడు నేను ఇండియాలో పుట్టాను, ఆమెన్. కాబట్టి ఇండియాలో పుట్టాను కాబట్టి ఐఎమ్ ఇండియన్. ఒకవేళ పొరపాటున చైనాలో పుట్టాను, నేను చైనాకు చెందినవాడిని. నేను ఇంకొక దేశంలో పుట్టాను, ఆ దేశానికి చెందినవాడిని. పుట్టుక ఏదైనా అసలైన జన్మ పరలోక సంబంధమైనది. నా మాట విన్నారా? అసలైన జన్మ ఎక్కడిది? పరలోక సంబంధమైనది అసలైన జన్మ. అంటే బైబిల్ బోధించేది కేవలం ఈ భౌతిక జన్మ గురించి అయితే మనకు సమస్యే లేదు. మనం దేన్నైనా మొక్కుతాం, దేనికైనా సరెండర్ అవుతాం. కానీ బైబిల్ చెప్పేది పరలోక సంబంధమైన దాని గురించి. అంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మళ్ళా దాన్ని తెలుసుకో. ఎవరి యొద్ద నుండి నువ్వు పంపబడ్డావో దాని వైపు చూడమనే గుణలక్షణాన్నే దేవుడు భూమి మీద పంపించాడు. నువ్వు దేవుని సంబంధివని దాని ద్వారా ఆయన రుజువు చేస్తున్నాడండి. నా మాట విన్నారా? కాబట్టి ఈ మరియ యోసేపుతో ప్రదానము చేయబడిన తర్వాత మరియతో దేవదూత మాట్లాడాక ఆమె ఏమన్నది? దయాప్రాప్తురాలా, నీకు శుభము. కాబట్టి నువ్వు గర్భవతి అవుతావనంటే ఆమె అడిగింది, నేను ఎలా అవుతాను అని. అంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటది, పుట్టబోవాడు పరిశుద్ధుడు అనబడతాడు. ఏమయ్యా? దైవిక సంబంధమైన విషయాలు నీకు ల్యాబ్ టెస్ట్లో తేల్తాయా? ఏమ్మా, స్కానింగ్ తీస్తే వస్తుందా? సైంటిఫిక్గా స్కానింగ్ తీస్తే వస్తుందా? నా మాట అర్థం చేసుకోవాలి మీరు. అర్థమవుతుందా? స్కాన్ చేస్తే వస్తుందా? ఇంకోటి చేస్తే వస్తుందా? నా మాట అర్థమవుతుందా? స్కానింగ్ ఇప్పుడు యశోదాన్ని స్కానింగ్ తీపిస్తే యేసుప్రభుని నమ్ముకుందని సర్టిఫికెట్ ఇస్తాడా? స్కానింగ్ వల్ల తేలుతుందా? విశ్వాసానికి స్కానింగ్లు ఉన్నాయా? విశ్వాసానికి బ్లడ్ టెస్టులు ఉన్నాయా? విశ్వాసానికి సైంటిఫిక్ DNA టెస్టులు ఉన్నాయా? విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైనది. ఇక ఆత్మ సంబంధమైన దానికి నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నాకు చూపించంటే ఎలా చూపిస్తావు? దట్ ఈస్ ద ఫెయిత్. నా మాట అర్థమైందా? భౌతిక శరీరం ఏమంటది తెలుసా? నాకు నిరూపించు అంటది. ఏమంటది? నిరూపించు అంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సన్నీ చిన్నారికి పుట్టబోయేదా చెప్పండి. కొన్ని స్కానింగ్లో ఇప్పుడు తీసి చెప్పండి. ఎవరు మాట్లాడండి? దేవుడు ఎవరిని ఇస్తాడో అదే అవుతుందండి. ఇప్పుడు కనబడుతుందా? మీరు చూస్తున్నారా? నేను చూస్తున్నాను అంటాను. నేను చూస్తే ఇవన్నీ కదిపేస్తున్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అది వాళ్ళు కదుపుతున్నారా? పిల్లలు కదుపుతున్నారా? వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కదుపుతూ ఉంటారు. కదుపురా, ఇది లాగేస్తారు, అది బీగేస్తారు అని నేను అంటాను. మీరు ఎక్కడ అంటారు? ఏది అంటారు? అలాగే ప్రవచనం ఉంటుందండి. మీకు అర్థమైందా? వాళ్ళు ప్రవచనముగా వర్తమాన భూత భవిష్యత్ కాలాలు చూసి చెప్తారు. ఆ రోజు రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, 100 సంవత్సరాలు అవ్వచ్చు, 700 సంవత్సరాలు అవ్వచ్చు, 800 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే 1000 సంవత్సరాలు అవ్వచ్చు, 2000 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే 6000 సంవత్సరాలు అవ్వచ్చు. నేను చెప్పేది ఏంటంటే అది ప్రవచనం అంటే దేవుని మూలముగా పలకబడినది. అది ఈ రోజు నువ్వు చూపించండి, ఎవడు చూపిస్తాడు? అయితే అంత్య దినాలు అన్నాడండి ఆయన. అంత్య దినాల్లో ఎలా ఉంటాయో తేటగా బైబిల్లో చెప్పాడా లేదా? అవి మనం చూస్తున్నామా? ఇప్పుడు మనుషుల మీదకి ఒకరి మీదకి ఒకరు లేస్తారా? దేశాల మీదకి దేశాలా, కులాల మీదకి కులాలా, మతాల మీదకి మతాలా, ఒకరి మీదకి ఒకరు లేస్తారా? ఎవరికి కూడా ఐక్యత ఉండదని దానియేలు యొక్క 70 వారాల్లో ఆ విగ్రహాన్ని గూర్చినటువంటి విన్నారా? అవన్నీ మనం చూస్తే పాదాల దగ్గరికి వచ్చేలోకి, కడవరి కాలం వచ్చేలోకి ఇనుము మట్టి కలిసి ఉన్నాయి. అతికినట్టే ఉన్నాయి కానీ అతకని పరిస్థితి, సేమ్ పరిస్థితులు మన మధ్య ఇప్పుడు ఉన్నాయి. అలాగని ఈరోజు నీ భౌతిక నేత్రాలకు చూపించేది కాదు క్రైస్తవ్యం. ఆత్మ సంబంధులు ఆత్మ విషయాలు గ్రహిస్తారు. హల్లెలూయా. శరీరులకు అది అర్థం కాదు.
కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు మనం తీసుకెళ్ళి గట్టిగా శరీరాలకు మనం ప్రెస్ చేయాలి, శరీరాల మీద ఫోర్స్ చేయాలంటే వారు దాన్ని అర్థం చేసుకోలేరు. ఆమేన్. ఇందాక నేను వస్తా ఉన్నాను సిఆర్పి నుంచి, వస్తా ఉంటే మన క్రైస్తవులు, రకరకాల క్రైస్తవులు వెళ్తున్నారండి. కొందరేమో పువ్వులు పెట్టుకున్న క్రైస్తవులు వెళ్తున్నారు. ఏ క్రైస్తవులు? అప్పుడు ప్రతాప్ చెప్పారు వీళ్ళు RCMకి వెళ్తారు అని. తెల్ల చీర, తెల్ల జాకెట్, అన్ని A to Z వైట్ అండ్ వైట్లే వెళ్తున్నారు. నేను అన్నాను వీళ్ళు పెంతెకోస్తుకి వెళ్తున్నారు అని. మరి మనం అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎవరికి తెలియదు. విన్నారా? ఎందుకంటే ఒకరోజు తెలుపు వేసుకుంటే ఇలాగని లేదు, ఎరుపు వేసుకుంటే ఇంకొకలాగని లేదు. ఇప్పుడు వాళ్ళు పైకి కనిపించే క్రైస్తవులు, మనం కనిపించని క్రైస్తవులము. కాబట్టి మనం నిజంగా దేవుడిని ఆరాధిస్తున్నాము. నీకు అర్థం కాలేదా? క్లియర్గా చెప్పేస్తున్నారు ఇది ఫలానా. పూలు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, వాళ్ళు RCMకి వెళ్తారు, వాళ్ళు అడగరు. అవునా? చిన్న చిన్న ఆర్నమెంట్స్ పెట్టుకుంటారు, వాళ్ళు ఫలానా చర్చిలకు వెళ్తారు. అలాగే తెల్ల వైట్ అండ్ వైట్ మొత్తం పెట్టుకోరు వాళ్ళు. పెంతెకోస్తు మొత్తం తీసేస్తారు. కానీ ఏమేస్తారు? వాళ్ళ అలంకరణ ఏంటి? వైట్ అండ్ వైట్. వాచ్ కూడా వైట్ వాచ్. నా మాట విన్నారా? అంతా వైటే, గోల్డ్ రంగు కూడా వైటే. విన్నారా? ఓకే, గుడ్. కాబట్టి పిల్లరా, నేను ఎవరిని ఏమంటలేదు, విషయం చెప్తున్నా. కాబట్టి క్రైస్తవునికి రంగు, రుచి, చిక్కదనాలు ఏం లేవు. వాక్యాన్ని నువ్వు నమ్మి విశ్వసించి వాక్యానుసారంగా జీవించడమే దేవుడు కోరుకున్న లక్షణం. ఆమేన్. అది బైబిల్ చెప్తుంది. కానీ తెల్ల బట్టలే వేయాలా? ఓకే, ఇంకొకటి వేయాలని నేర్పింది ఎవరు? బైబిలా? ఎవరు నేర్పారు? మరి చెప్పాలి, ఎవరు నేర్పారు? సంఘ సిద్ధాంతాలు నేర్పినాయి. ఏమి నేర్పినాయి? మన చర్చికి వచ్చే వాళ్ళని రెడ్ డ్రెస్ వేయాలా, వైట్ అండ్ వైట్ వేయాలా. అలాగే వాళ్ళు నువ్వు ఏదైనా వేసుకో, పూలు పెట్టుకుంటావు, జడ పెట్టుకుంటావు, బొట్టు పెట్టుకుంటావు, ఏం పెట్టుకుంటావో వచ్చే చర్చికి అని ఒకరు చెప్తారు. కానీ లేఖనం ఏదైతే చెప్తుందో అది సత్యమై ఉన్నది. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఇక్కడ ఆమె ప్రవక్త ద్వారా చెప్పబడిన లేఖనము నెరవేరే గడియలో ఆ గాబ్రియల్ వచ్చాక ఆమె ఏమంది? నేను పురుషుని ఎరగని దానని కదా, నాకు ఇది ఎలా సంభవించును అని అడిగిందట. మామూలు క్వశ్చన్ వేసిందా, లేకపోతే ఆత్మ సంబంధమైన క్వశ్చన్ వేసిందా? జనరల్ క్వశ్చన్ వేసిందా? లోక విధానపు క్వశ్చన్ వేసిందా? ఆత్మ సంబంధంగా క్వశ్చన్ వేసిందా? లోక మర్యాదే అడిగిందని. ఇది లోకానుసారంగా ఇలా కలగదు కదా, ఇది ఎలా కలుగుద్ది అని అడిగితే దూత ఏం చెప్పింది? పరిశుద్ధాత్మ వలన కలుగుద్ది. ఇప్పుడు అద్భుతాలు, సూచక్రియలు అందరికీ ఎలా కలుగుతాయి? చాలా మంది అంటారు ఎలాగండి, లాజిక్ తెలియట్లేదు వీళ్ళకే అంటున్నారు. ఏం తెలియాలంట? ఏంటి లాజిక్? కొబ్బరి నూనె తాగితే తగ్గిపోద్దా? తగ్గినోడిని ఏం చేస్తావు నువ్వు? వాడిని తగ్గింది అన్నాడు, నువ్వు తగ్గలేదు అంటావు. వాడు తగ్గింది అన్నాడు, తగ్గలేదు అంటావు. తగ్గింది అన్నాడు, తగ్గలేదు అంటావు. అప్పుడు నేను అంటాను, నువ్వేమంటున్నావు? తగ్గదు అన్నావు, అలా కూర్చోవు. నువ్వేమంటున్నావు? తగ్గింది అన్నావు, నువ్వు ఇలా కూర్చోవు. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, మీరు వెళ్ళిపోండి. సమస్య ఉందా? ఎవరండి, నా మాట అర్థం కాలేదా నీకు? ఒకడు తగ్గదు అంటున్నాడు, తగ్గదు వాడికి. ఒకడు తగ్గుద్ది అంటున్నాడు, తగ్గని. ఒకడు స్వస్థత పొందుకున్నాను అంటున్నాడు, పొందుకొని. నువ్వు పొందలేవు అంటున్నావు, నువ్వు నోరు మూసుకో. పొందుకునేవాడిని పొందుకొని, పొందదన్నవాడు ఆగు. ఆమె నమ్మింది కాబట్టి గర్భవతి అయింది. ఇప్పుడు నేను చెప్పేది అదే. ఆమె నమ్మింది కదా, పరిశుద్ధాత్మలు నువ్వు గర్భవతి అవుతావు, పుట్టబోవాడు పరిశుద్ధుడు అనబడతాడు అని చెప్పినప్పుడు, అయితే దేవుడే చెప్పినట్లయితే అలా జరగని అంది. జరిగే వాళ్ళకి జరగని, జరగని వాళ్ళకు నోరు మోయి. నా మాట అర్థం కాలేదా? నేను చెప్పేది అర్థమవుతుందా పాయింట్? నమ్మేవాడికి జరగని. ఇప్పుడు ఆయన తన స్వకీయుల దగ్గరికి వెళ్ళాడు, వారు అంగీకరించారని ముందే చెప్పాడు ప్రవక్త. మేము తెలియజేసిన సమాచారం 800 సంవత్సరాల ముందే మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు అని. నా మాట అర్థం కావట్లేదు మీకు? ఎవరు నమ్మాడని చెప్పారు. నమ్మకపోతే నమ్మకపోనివ్వండి ప్రియులారా. నా మాట వినబడుతుందా? ఏసేపు అర్థమవుతుందా? నమ్మకపోతే నమ్మకపోనివ్వండి, వదిలేయండి వాళ్ళని. అందరూ నమ్ముతారని ఉంది బైబిల్లో. నమ్మిన వానికే ఈ సూచక క్రియలు కనబడును. ఇప్పుడు
అమ్ములు నమ్మలేదు, యశోద నమ్ముతుంది. పోనీ యశోద నమ్మలేదు, సమీర నమ్ముతుంది. పోనీ వీళ్ళెవరూ నమ్మలేదు, ఈ సన్నీ నమ్మాడు. ఎవరికి జరుగుతుందో వాళ్ళకి జరగనివ్వండి. నలుగురు నమ్మలేదు, నమ్మేవాడిని తన్నేద్దామా? తనకేదో జరుగుతుంది అంటున్నాడుగా. నీకు అది కనపడకపోవచ్చు, కానీ తన మీద నీకేం పని అన్నా. ఇక్కడ మరియ నమ్మింది. ఓకే, అది సమాజానికి చాలా సవాలుకరమైన విషయం. ఒక పెళ్లి కాకుండానే ఒక కన్యక గర్భవతి అయితే ఎలా ఉంటుంది పరిస్థితి? లోకం ఏమంటది? యేసేపు ఏమంటది? ఒకరు హైదరాబాద్ వెళ్ళాను ఈ మధ్య, ఇద్దరు పిల్లలండి. అదే వాడి పేరు కత్తి ఏదో పేరుంది. పిల్లరా, వాడు ఒక అమ్మాయిని ఇష్టపడి కష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఇష్టపడే వేసే వినాలా ఇది? ఇష్టపడే. మొన్న వెళ్ళాను, ప్రార్థన చేయటానికి వెళ్ళాను. అంతకుముందు అమ్మాయో అబ్బాయో పుట్టింది, ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి అమ్మాయి. అయితే అన్నది, తాతయ్య రావట్లేదు, ఈ అబ్బాయి రావట్లేదు అని. ఏంటమ్మా సమస్య అంటే ఎడుతుంది. ఏంటి కథ అంటే, ఇప్పుడు పుట్టిన బాబో ఉన్నాడు, నేను చూడలేదు వాడిని, వాడో ఆమె తెలియదు కానీ నాకు పుట్టలేదు అంటున్నాడు. అంటాడు ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు, ఏంటి నాకు కాదంటున్నాడంట. మరి ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మా, ఇప్పుడు ప్రెగ్నెంట్ నాకే అంటున్నాడు, కానీ ఈయన్ని చూసి నేను ఉండలేకపోతున్నాను, నేను రానన్నాడంట. మీకు అర్థమైందా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే పుట్టినోడు నావోడు కాదంటే యోసేపు ఎలా ఒప్పుకుంటాడండి? నువ్వు కాదు, నీ పేరు కూడా యేసేపే. ఈ యోసేపు ఎలా ఒప్పుకుంటాడండి? దానికి విశ్వాసం కావాలండి. కావాలా వద్దా? అది దేవుని వాక్యం అంటే సహజాతీతమైనది. నీకు అర్థమైందా? లేఖనాల ప్రకారం ఆమె నమ్మింది, దూత చెప్పాడు, నమ్మింది. ఇప్పుడు ఇజ్రాయేలు చట్టం ప్రకారం పెళ్లి కాకుండా గర్భవతి అయితే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాలా, వేయాలా? కానీ ఆయన పుడతాడని ఉంది, పెరుగుతాడని ఉంది, సిలువ వేయబడతాడని ఉంది, సమాధి చేయబడతాడని ఉంది, 3వ దినాన్ని లేస్తాడని ప్రవక్తల ముందే చెప్పేశారు. మరి ఇక్కడే చంపేస్తే, అర్థమైందా? రాళ్లతో కొట్టి గర్భంలో ఉన్నప్పుడే చంపేస్తే అది నెరవేరుద్దా? అయితే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తే నెరవేర్చకుండా ఉంటాడా? అమ్మా, అర్థమవుతుందా నేను చెప్పేది? నెరవేరుద్ది కదా దేవుడు చెప్తే. బయట బాగా గాలి వస్తుందా? బయట కూర్చున్నాం, ఆటో ఏమైపోయిందని చూసుకుందాం. ఓకే, సో ప్రియులారా వినండి. ఇప్పుడు నమ్మటానికి కూడా మనకు విశ్వాసం కావాలి. ఇప్పుడు యోసేపు అనుకున్నాడు, ఈ విషయం ఆ నోట ఆమె గర్భవతి అయిన మాట తెలిసిన తర్వాత యోసేపు దగ్గరికి వచ్చింది. యోసేపు చాలా నీతిమంతుడు, ప్రార్థనాపరుడు. అది పెద్ద సవాల్. ఇప్పుడు తను చేసుకోబోయే భార్య ఆల్రెడీ గర్భవతి అంటే ఎన్ని గుండెకాయలు కావాలా? మీకు అర్థమైందా? కాబట్టి దాన్ని నమ్మాలంటే దేవుడే కార్యం చేయాలి. అందుకని కలలో యోసేపు అని మాట్లాడాడు. బైబిల్ అంతా కూడా చాలా విజన్స్ తో ఉంటుందండి, ప్రవచనాలతో ఉంటుందండి. లోక సంబంధంగా చెప్పడానికి అది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు వాస్తవ జీవితాల యొక్క సముదాయము బైబిల్. నా మాట విన్నారా? అది స్పిరిచువల్ గా వెళ్తుంది, అంటే ఆత్మీయంగా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ యొక్క యోసేపు కలలో దేవుని దూత మాట్లాడినప్పుడు విన్నాడు. ఆమెను చేర్చుకొనుటకు నువ్వు భయపడవద్దు, ఇది పరిశుద్ధాత్మ వలన జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పటి నుండి అంటే దేవుని గుణలక్షణాలు ఎలా బయటపడుతున్నాయో చూడండి. ఇప్పుడు ఈమె దేవుని మాట నమ్మింది, గర్భవతి అయింది. ఆయన కలలో దేవుడు మాట్లాడితే ఆమెకు సెక్యూరిటీగా ఉన్నాడని. అంటే అర్థమేంటో తెలుసా? తనది కాకపోయినా ఆమెకు తాను భర్త అయినప్పుడు ఆ బిడ్డకు గార్డుగా ఉన్నాడా? కాబట్టి అతడు జన్మించేదాకా అతడు సెక్యూరిటీగా ఉన్నాడు. అందుచేత యూదులు రాళ్లు వేసి చంపడానికి అవకాశం లేకుండా పోయింది. చివరికి ఆయన పుట్టాడు.
ఏటేటా జరుగుతా వచ్చిన యెరూషలేము ఆలయంలో తిరునాళ్ళు ఉంటాయి, అంటే పండుగ ఉంటది పిల్లరా. అలాగనే అక్కడ ఆయనకు 12 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు ఈయన తల్లి, అవునా, తండ్రి అయినటువంటి యోసేపు, ఇంకా ఎవరున్నారు బంధుమిత్రులు, అందరు కలిసి యెరూషలేం దేవాలయంలోకి వెళ్ళారు. నా మాట విన్నారా? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అబ్బా ఇక్కడ ఈ బాగున్నాయి, అవి బాగున్నాయి. మీటింగ్లకి వెళ్ళి ఏం కొనుక్కుంటారు మనోళ్ళు? ఐస్ క్రీమ్లు, అంతేనా? అక్కడ వ్యాపార వస్తువులన్నీ ఎక్కడ అమ్ముతారు? పెద్ద పెద్ద లక్షలాది ప్రజలు వచ్చే మీటింగ్లు ఏం అమ్ముతారు? ఇప్పుడు మీటింగ్లు పెట్టించే వాళ్ళేమో బైబిల్ డబల్ రేట్లకు అమ్ముతారు, అంతేనా? పెన్నులు అమ్ముతారు, ఇది ఒక వ్యాపారం. ప్రార్థన నూనె బాటిల్ అమ్ముతారు, కచ్చీపులు అమ్ముతారు, అవునా? అమ్మితే వచ్చేది ఆ విశ్వాసం, కొనుక్కుంటే వచ్చేది ఆ విశ్వాసం, వినుట వలన కలిగేది విశ్వాసం. కాబట్టి మరియా, యోసేపు, మిగతా వాళ్ళందరూ పండగ కదా. పండగ అంటే ఎలా ఉంటది? ఇప్పుడు ఆవిడ బజార్ ఎలా ఉంటది పండగల్లో? ఇప్పుడు మళ్ళా చల్లబడింది, రంజాన్ అయిపోయిందిగా, రేపు ఈస్టర్కి ఎలా ఉంటుంది చూడండి. మళ్ళా ఆదివారం వస్తుంది కదా, ఆదివారం ముందు ఎలా ఉంటుందో చూడండి బజార్. పొన్ను బజార్ ఎలా ఉంటుందో చూడండి, ఆంధ్ర ఎలా ఉంటుందో చూడండి, తెలంగాణ ఎలా ఉంటుందో చూడండి. నా మాట అర్థమవుతుందా? ఎలా ఉంటుంది యేసేపు? ఇసుకెత్తే రాలని జనాలు. అలాగే పండుగకు యెరూషలేం వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఎలా ఉంటారు? ఎవడు పనుల్లో వాళ్ళు ఉంటే, ఈయన డైరెక్ట్గా ఆలయంలోకి, హఠాత్తుగా ఆయన ఆలయంలోకి రావాలని ఉంది కదా, ముందుగా చెప్పబడింది కదా. తన ఆలయంలోకి తానే వచ్చాడు, అక్కడ ఉన్న యాజకులతో మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఈయన మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈయన మాట్లాడుతున్నారు. 12 ఏళ్ల వయసులో ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటే వాళ్ళు జవాబే చెప్పలేకపోయారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. జవాబే చెప్పలేకపోయారు. కారణం ఆయన వాక్యమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. కాబట్టి వీళ్ళు మోషే ద్వారా వచ్చిన దాన్నే నమ్ముతున్నారు, కానీ ఈయన డైరెక్ట్ గా వాక్యమై ఉన్నాడు. అక్కడ తర్కిస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు, లేఖనాల ప్రకారం ఇలా రావాలి కదా అన్నాడు, ప్రవక్తలు చెప్పినది అన్ని చెప్తా ఉన్నాడు. వారు అతనికి సమాధానం చెప్పలేకనే వస్తున్నారు. ఈ అడవిల్లో ఈయన గుళ్ళోకి వెళ్ళాడన్న సంగతి తెలియకుండా వీళ్ళందరూ ఎలగలిపారు, ఇంటి దారి పట్టారు. వస్తున్నాడులే, 12 ఏళ్ల కుర్రోడు అంటే వస్తాడు కదా అనుకొని వెళ్ళిపోయారు. సగం దూరం వెళ్ళాక మరి అడిగింది, పిల్లోడు ఏడని. మరి ఏమడిగింది? అబ్బాయి ఏడని అడిగితే, ఇదిగో అదిగో, ఇదిగో అదిగో, ఇదిగో అదిగో అని ఎత్తుక్కుంటా మరలా ఎక్కడికి వచ్చారు? యెరూషలేం దేవాలయానికి వచ్చారు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడున్న దేవాలయంలో ఉన్న పెద్దలతో మాట్లాడుతున్నాడు. అంటే ధర్మశాస్త్రోపదేశకులతో, పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లు, వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. నా మాట అర్థం కావట్లేదా మీకు? అర్థమవుతుందా? అక్కడ లేఖనాలు తర్కిస్తా ఉన్నాడు, మీరు అర్థం చేసుకోవాలి. ఆశ్చర్యపోయి మేరీ వచ్చి, అంటే మరియమ్మ వచ్చి అంది, నేను నీ తండ్రి ఎంత బాధపడుతూ ఇక్కడికి వచ్చామో తెలుసా? నువ్వేం చేస్తున్నావు అని అంటే, యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఓ స్త్రీ, ఓ విమెన్, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఓ స్త్రీ, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా అన్నాడు. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆయన తండ్రి ఎవరు? యేసేవా? యేసుప్రభు తండ్రి, యేసుప్రభు అంట. కాబట్టి పరిశుద్ధాత్మ, నా మాట విన్న, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తుంది అన్నాడు కదా. కాబట్టి నా తండ్రి, ఏ తండ్రి అయితే ప్రవక్తల ద్వారా మాట్లాడాడో ఆ లేఖనాల ప్రకారము, ఆ లేఖనాల ప్రకారము నేను చేయవలసిన కార్యానికి వచ్చేసాను. ఆ పనుల మీద ఉండాలి. ఇప్పుడు మరి అంది, యేసేపు కొడుకుగా ఈయన పాపులర్ అయిపోయాడు, దావీదు వంశీయుడిగా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు యూదులు ఎందుకు అంగీకరించలేదు? మొట్టమొదటి నుండి అది వివాదాస్పదంగా ఉందండి సమస్య. వివాదాస్పదం అంటే ఎలాంటి వివాదాస్పదం? వీళ్ళు కనుక యేసుప్రభు వచ్చినప్పుడు కూడా మీరు లేఖనములలో ఉన్న వాటినైనను ఎరిగి ఉంటే నన్ను కనుగొనేవాళ్ళు అన్నారు. వాళ్ళు లేఖనాలు చెప్తున్నారు కానీ ఎరగల, బోధిస్తున్నారు కానీ తెలుసుకోవాలా. ఒకవేళ ఆ లేఖనాల ప్రకారం ఆయన అయితే వారు అంగీకరించేవారు. ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తున్నారు ఇక్కడ?
ఏమని చెప్తున్నారు? ఇజ్రాయేలీల దేవుడిగా వాళ్ళు అంగీకరించాలి కదా, అంగీకరించడని ఉంది బైబిల్లో. ఎప్పుడు అంగీకరిస్తారు? అన్యజనులలో ఉన్న మనం వెళ్ళిపోయాక అప్పుడు ఏక కుమారుని కోసం ఏడ్చినట్టుగా వారు యేసు ప్రభుని అంగీకరిస్తారని బైబిల్లో. నువ్వెవడవి చెప్పడానికి? ఇక్కడ నీకు లేఖనాలు తెలీదు, బైబిల్ మీద అట్ట తప్ప. వాళ్ళు ఏమంటున్నారు? నల్లట్ట నల్లట్ట అంటున్నారు. ఈ అట్ట తప్ప నీకేం తెలుసు? దీని లోపల ఉన్న విషయాలు తెలుసు. ఇప్పుడు చదువుకున్నవాడు పుస్తకం పట్టుకోవచ్చు, చదువు లేనోడు కూడా. మీకు అర్థం కాలేదా? చదువు లేనోడు పట్టుకున్నంత మాత్రం చదువుకున్నవాడు కాదు. చదువుకున్నవాడు పట్టుకున్నాడు కాబట్టి దాన్ని చదవాలి, చదివి గ్రహించి ఉంటాడు కనుక అతడు మాట్లాడతాడు. చదువు లేనివాడు బైబిల్ పట్టుకుంటే వాడికి ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుందండి? ఏమన్నా తెలుస్తుందా? నా మాట అర్థమైందా? ఏమి తెలియదు కదా. తెలియనప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు సత్యాన్ని ఇప్పుడు చదువుకున్న వాడికి చదువుకున్న వాడికి ఏమొస్తుంది? నేను మొన్న ఆదాంని అడిగాను, ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ కరెంట్ ఎలా వచ్చింది అని అడిగానండి. ఇప్పుడు మన పవర్ ఎలా వస్తుందని అడిగాను. టక్కుని చెప్పాడండి. ఏంటి అంత సింపుల్ క్వశ్చన్ వేసా? నీళ్ళ వలన వస్తుంది అన్నాడు. అయితే గ్లాసులో నీళ్ళు పెట్టి ఏలు పెట్టు, షాక్ కొడుతుందా అన్న. అట్ట కాదు, కరెంటు కలిపితే వచ్చే నీరు కొడుతుందంట. అప్పుడు చెప్పాను ఈ టర్బైన్స్ ఎలా ఉంటాయో, లేకపోతే ఏసీ అంటే ఏంటో, డీసీ అంటే ఏంటో ఏదో చెప్పానండి. అట్టనా? ఇప్పుడు తెలుసుకున్నాడు కాబట్టి అట్లా అన్నాడు. అతడు 100 మందికి ఏమని బోధిస్తాడు? కరెంట్ అంటే నీళ్ళు అంటాడు. చాలా మంది ఆకాశంలో చందమామను చూసినప్పుడు ఏమని చెప్పేవాళ్ళు? వేదరాశి పెద్దమ్మ ఉందని చెప్పేవాళ్ళు. ఆమె కూడా ఏం చేస్తున్నాడు? రాట్నం తిప్పుతుందంట. సత్యము తెలియకపోతే సైంటిస్టులు కొన్ని విషయాలు గ్రహించారు. క్రైస్తవులు సైంటిస్టులను చంపారన్నారు. క్రైస్తవుడు సైంటిస్టుని చంపడండి. సైంటిస్టుని చంపింది ఎవరు చెప్పు ప్రతాప్? ఎవరు చంపారండి? RCM మత శాఖలు చంపారు. వాళ్ళు మతాన్ని ప్రజల మీద రుద్దారు. అప్పుడు సత్యం బయటకు వచ్చిన వారు అంగీకరించలా. ఇప్పుడు ఆకాశ ఫలాలు, భూ సంబంధమైనవి, భూమి క్రింద ఉన్న వాటి యొక్క వాటన్నిటి యొక్క ఫలములను నేను మీకు ఇస్తానన్నాడు కదా దేవుడు. అంటే దాని ద్వారా మనం సూర్యుని ద్వారా పొందుకునేది కానీ, నీటి ద్వారా పొందుకునేది కానీ, గ్యాస్ ద్వారా పొందుకునేది కానీ, తారు కానీ, ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్తము కూడా మానవునికి ఉపయోగార్థం ఇచ్చాడు. వారు కనుగొని దాన్ని పొందుకున్నారు. దానికి ఎన్నడైన దేవుడు వ్యతిరేకని అన్నాడా? అయితే మతం అంది. ఎవరన్నారు? రోమీలు ఎవరు? క్రైస్తవుల మతం అది. ఇప్పుడు RCM మతం, పెంతెకోస్తు మతం, విన్నారా? మిగతా సంఘ శాఖలు బాప్టిస్టు, గిఫ్టిస్టు మతం, వాళ్ళ సిద్ధాంతాలు అవి బోధించుకుంటారండి వాళ్ళు. కానీ వాక్యమే సత్యము. ఇది సత్యం, ఇది సత్యం కాబట్టి చక్కగా వెళ్తుంది ప్రాసెస్. ఇక్కడే వర్తమానికుడు వచ్చి లేఖనాలలో లోతైన విషయాలు చెప్పినప్పుడు మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామో, 7 సంఘకాలాలంటే ఏంటో, ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలంటే ఏంటో, 7 ముద్రలంటే ఏంటో, అవునా, 7 బూరలంటే ఏంటో, 3 అయ్యోలంటే ఏంటో. వాళ్ళు అయ్యోలంటే వాళ్ళు కుయ్యోలు అంటారు. ఏంటో అయ్యోలంటే ఏంటో. ఆమె బైబిల్ A to Z సర్ప సంతానం అంటే ఏంటో, చెరలో ఉన్న ఆత్మలంటే ఏంటో, దానియేలు 70 వారాలంటే ఏంటో, యేసు ప్రభు యొక్క ఆది నుండి అంతం వరకు ఆయన చేసే కార్యాలేంటో, ప్రకటన 22 పుస్తకాల్లో ఉన్న 22 అధ్యాయాల్లో ఉన్న మర్మాలేంటో ప్రవక్త వచ్చి బోధించాడు, తెలియజేశాడు. కాబట్టి మనం ఇంకా విశ్వాసంతో ఉన్నాం. ఆమేన్. అంటే ప్రవక్తలను ఎప్పుడు పంపుతున్నాడు? క్రమమును ఒకరు అక్రమముగా మార్చినప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపుతున్నాడు. ప్రవక్త చెప్పిన ప్రకారం, విన్నారా? ప్రవక్త చెప్పిన ప్రకారం అలాగే ఆయన పుట్టాడు. యోసేపు అతనికి సపోర్ట్ గా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఆ దూత చెప్పిన దాన్ని వారు అంగీకరించాలంటే, హల్లెలూయా, అంగీకరించాలంటే ఏం కావాలా? ఆ మానవాతీతమైన విషయాలు, ఆమేన్, దేవుని వలన కలిగిన విషయాలు,
నువ్వు అర్థం చేసుకోవాలంటే డెఫినెట్ గా నీకు పరిశుద్ధాత్మ కావాలా. ఓకే, యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చాడు. అమ్మ వింటున్నారు, అర్థం కావట్లేదు నేను చెప్పేది. యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చాడు. యేసు ప్రభుని వారు ఒప్పుకోలే. ఇప్పుడు ఆయన తన స్వకీయుల దగ్గరికి వెళ్ళాడు. వారు ఎందుకు అంగీకరించలా? యేసు ప్రభు యూదుల వర్తమానం ప్రవక్తల ప్రవచనం ప్రకారం యూదులలో పుట్టాడు. యోసేపు కుమారుడు దావీదు వంశీయుడు అనిపించాడు. కన్యకకు జన్మించాడు. అన్యజనులలో ప్రభు అనబడాలా వచ్చాడు. సర్వ ప్రపంచాన్ని ఆయన కదిపాడు. దేని ప్రకారం? ప్రవక్తల ప్రవచనాల ప్రకారం. ఎలా కదిపాడండి? ఎవరు మాట్లాడలేదు. ప్రవక్తల ప్రవచనాల ప్రకారం ఆయన కదులుతున్నాడు. అదే ప్రవచనాల ప్రకారం మనం ముగింపులోకి వచ్చి, ఈ ముగింపులో అందరూ తన్నుకుంటారు, యుద్ధాలు చేసుకుంటారు. ఈలోగా భూకంపాలు వస్తాయి, ప్రళయాలు వస్తాయి, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, సమస్తం కాలిపోద్ది. ఈ మధ్యలో ఇజ్రాయెల్ దేశంలో ఆలయం కడతారు. అప్పుడు శాంతి ఒప్పందం జరుగుద్ది. అంత్యక్రీస్తు వచ్చి 3.5 సంవత్సరాలు ఫుల్ టెక్నాలజీతో వాడు వర్క్ చేస్తాడు. ఈలోగా వధువు వెళ్ళిపోద్ది అని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పిన దాన్ని నేను నమ్ముతున్నా. నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం. అప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా వస్తే పరిసయ్యులు శాస్త్రులు ఏమన్నారండి? మేము మోషే శిష్యులం అన్నారు. అప్పుడు ఈయన అన్నాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ యొద్దకు పంపిస్తాను అని అన్నాడు కదా. చూడండి ఒకసారి బైబిల్, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ఆయన అంటాడు, నా వంటి ఒక ప్రవక్తను. 18:15 చూడండి త్వరగా. అంటే చదివించాలనుకోలేదు కానీ చెప్తున్నాను. ఓకే, ఇదేనా? ఆ 16 చదవండి. అదే 16. ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి, నేను పట్టలేదు మీరు చదివేది. నీ దేవుడైన యెహోవా నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వినరా? ఇప్పుడు వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును. అతని నోట నా మాటలను ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు ఆ మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేతును అన్నాడు. ఇప్పుడు మోషే చెప్పాడా? నా వంటి ఒక ప్రవక్త. మోషే ప్రవక్తే కదా, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు కదా. ప్రవక్తల ద్వారా దేవుని యొక్క గుణ లక్షణాలను బయలుపరుస్తా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ప్రవక్త ద్వారా మాట్లాడి నా వంటి ఒక ప్రవక్త మీ మధ్యనే పుడతాడు, సహోదరుల మధ్యనే పుడతాడని అంటే లేఖనాలు ఎరిగి ఉంటే యేసు ప్రభుని వారు గుర్తించేవారా కాదా? యేసు ప్రభు యొక్క లక్షణాలను బట్టి ప్రవక్తలు చెప్పిన దాని కనుక చూస్తే వారు విశ్వసించేవారు. ఇప్పుడు శిష్యులు చూశారు, నా మాట వినండి, శిష్యులు చూశారు, లేఖనాలు గ్రహించారు, ఆ విధంగా లేదో ఉన్నాయో లేదో చూశారు. లేఖనాలను బట్టి నతానియేలుతో పిలుపు చెప్పాడు, మెస్సియాను మేము కనుగొన్నాము అన్నాడండి. నా మాట విన్నారా? ఇప్పుడు నతానియేలు ఏమన్నాడు? ఇప్పుడు నజరేతులో అసలు అందరు చెడిపోయిన ప్రజలు ఉండేది నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందని అడిగాడు. అంటే లేఖనాలు తెలుసు కదా, వచ్చి చూడు అన్నాడు. ఇప్పుడు చెప్పాడు, నువ్వు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడు నేను నిన్ను చూశానని. మెస్సియా సూచన అది. చూడగానే అప్పుడు అన్నాడు, నా ప్రభువా అన్నాడు. విన్నారా? ఓ మై లార్డ్, నా ప్రభువా. ఇక్కడ ఆ విషయాలు ఎప్పుడైతే బయలుపరచబడ్డాయో లేఖనాల ప్రకారం
ఆయన మెస్సియా అని గుర్తించాడు. ఆమేన్. ఇప్పుడు నీకు లేఖనాలు తెలిస్తేనే అర్థమవుతాయి. అప్పుడు వారి దగ్గరికి ఆయన వచ్చాడు. వారు అంగీకరించరు అని ముందే చెప్పాడు కదా. లేఖనాల ప్రకారం ఆయనను నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైందని చెప్పాడు. కాబట్టి వారి దగ్గరికి వచ్చాడు. వారు అంగీకరించగా ఆయన ఏం కొట్టారు? ప్రవచన ప్రకారమే ఆయన చంపారు. ఆయన చంపబడాలని కూడా ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. అవునా? కాబట్టి ఆ విధంగా ఆయన ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టాడు. అక్కడ నుండి ప్రపంచమంతటికి ఆయన వెలుగై ఉంటాడు. బైబిల్ ఏమని చెప్పింది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పింది. ఆమె ఆ ప్రకారమే ఇదంతా జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే లేఖనాల ప్రకారమే జరిగింది. యేసు ప్రభు 30 సంవత్సరాల తర్వాత బాప్తిస్మం పొందిన తర్వాత ఆమేన్, ఆయన విన్నారా, ఆయన వారి మధ్యకు వెళ్ళటానికి ముందు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. 40 పగుళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆమేన్, నా మాట విన్నారా? ఆ ఉపవాసం ఉన్న తర్వాత అక్కడికి ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడా? వచ్చిన తర్వాత 3 ప్రత్యేకమైన శోధనలు ఎదుర్కొన్నాడు. నెంబర్ 1, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. ఇప్పుడు ఈయనేమని చెప్పాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట, అంటే ప్రవక్తల ద్వారా. ఇప్పుడు ప్రవచనం ఎల్లప్పుడూ ఒక మనిషిని ఊహను బట్టి కాదు అని పేతురు గారు చెప్పాడు కదా, పేతురు భక్తుడు చెప్పాడు కదా. పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ వలన వారు పలికారు. నా మాట వినబడుతుందా? అది నెరవేరింది ఇక్కడ. నా మాట విన్నారా? అంటే వాళ్ళు దైవావేశం వల్ల చెప్పినది నెరవేరింది. హల్లెలూయా. మీరు గమనించారా? కాబట్టి రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వలన. హల్లెలూయా. ఆ తర్వాత మరలా మనం చూస్తే ఆయన ఆలయ శిఖరం మీదకి తీసుకెళ్ళి ఉరికేమన్నాడు? ఉరికేశాడా? ఈరోజు ఎందరో క్రైస్తవులు అద్భుతాలు రాగానే, సూచక్రియలు రాగానే, గొప్ప పేరు సంపాదించుకోవాలని అందరూ అలాగే టెంప్ట్ అయి పడిపోతున్నారు. కానీ నీ దేవుని నువ్వు శోధింపవలదని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా అన్నాడా? నా మాట అర్థమవుతుందా? ఆ తర్వాత కనురెప్పపాటులో, నా మాట అర్థమవుతుందా? కనురెప్పపాటులో ఈ అప్పుడున్న లోకమంతా చూపించాడు. నేను అనుకుంటాను అప్పటి నుండి ఇప్పటి వరకు చూపించుంటాడు. ఆది నుండి అంతం వరకు కూడా ఒక కనురెప్పపాటులో చూపించాడండి. అది అప్పుడు ఉన్నది, ఉండబోయేది మొత్తం అంతా యేసయ్యకి చూపించాడు. కానీ అది చూపించక ముందే యేసయ్యకి తెలుసు. నీవు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలు నీకు ఇచ్చేస్తాను. మన వాళ్ళు ప్రపంచమంతా యేసయ్యకి అప్పగిచ్చేస్తారండి. ఈయన అన్నాడు, నాకు వద్దు అన్నాడు. నా రాజ్యము భూ సంబంధమైనది. ఆయన రాజ్యమును, తండ్రి రాజ్యమును విడిచొచ్చాడు. ఆయన కింగ్డమ్ అక్కడ ఉంది. మనం ఆయన కింగ్డమ్ ఇక్కడ ఉందని మనం చెప్పామనుకో, మీకు అర్థమైందా? మనం వెళ్ళవలసిన వారం కానీ ఇక్కడ ఏదో పీట వేసుకొని కూర్చుండే వాళ్ళము కాదు. ఇదే కాలం ఎత్తబాటు జరిగే కాలము. నా మాట అర్థమైందా? ఎత్తబడే కాలము. నా మాట అర్థం చేసుకోండి. అంటే మనం ఏ కాలంలో ఉన్నామో అది మనం అర్థం చేసుకోవాలి. అవునా? కాబట్టి ఆయన వచ్చాడు, నీ దేవుడైన యెహోవాకే నువ్వు మొక్కాలన్నాడు. ఇప్పుడు వాక్యం దగ్గరికే రావాలండి. అది ఇప్పుడు మనం పోరాడేది మనకు కనిపించే మనుషులతో కాదు. మనం పోరాడేది నిన్ను వాదించే వాళ్ళతో కాదు. మన పోరాటం రక్త మాంసాలతో కాదు. మన పోరాటం అపవాదితో, వాని దూతలు చెరపట్టిన వారు నీ మీదకి లేస్తున్నారు. అక్కడ నువ్వు సమాధానం ఎలాగివ్వాలి తెలుసా? లేఖనం మూలంగానే ఇవ్వాలి. ఆయన ఎక్కడైనా నేనేంటో తెలుసా అన్నాడా? నాకు ఎన్ని వరాలు ఉన్నాయో తెలుసా అన్నాడా? దేవుని వాక్యం ద్వారానే వాక్యాన్ని ఇచ్చే ఆమెన్, నా మాట అర్థం చేసుకోవాలి, అపవాదిని ఓడిచ్చాడు.
ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తాను, మీరు వినండి. అపవాదిని ఓడించేది మీ దగ్గర ఉండాలంటే అదేంటి క్వశ్చన్? ఏముండాలండి? అందుకని వినాలా, దాచుకోవాలా? చర్చిలో ఈరోజు ఏముంది? 20 పాటలు. వాక్యం అయిపోయిన తర్వాత ఏంటది? కోడిగుడ్డు. ఇప్పుడు సన్నిని పిలిచాను అనుకో, సన్ని వచ్చేమనాలంట, ప్రతాప్ తెచ్చిన కోడిగుడ్డు దేవుని పాట 5 రూపాయలు. ఏసేపు లేసి, అమ్మో దేవుడిది అంటే ఇది, ఏం వేసేదా, కొందామా? కొన్నానా? దేవుని పాట 20 రూపాయలు. సన్నిగా లేచి వాళ్ళ అమ్మకేసి చూసి 50 రూపాయలు ఉన్నాయి అమ్మకు, పాడేస్తానంటాడు. ఈ పాట వలన వచ్చిన డబ్బులు ఎవరికి? దేవుడికా? వ్యాపారం అది. అదేంటది? దేవుని రాజ్యము భూ సంబంధమైనది కాదు కదా అన్నాను నేను. మరి భూ సంబంధమైన దానిగా ఎవరు మార్చారు? మతం. ధనాపేక్షను ఎవరు తెచ్చారు? మతం. దేవుని పేరు చెప్పి దోపిడీ వ్యవస్థని తెచ్చింది ఎవరు? మతం. ప్రతాప్ నన్ను చూస్తా ఉంటాడు, చెప్తా ఉంటా, ఇది ప్రతాప్, అది ప్రతాప్, అది కొనేద్దాం అంట, ఇది కొనేద్దాం అంట అనుకుంటాడు. పైనుంచి వస్తున్నాయి గారు అంటాడు. ఖచ్చితంగా ఇంకా పైనుంచి వస్తున్నాయి అంటాను నేను. అంటే వర్షం వచ్చే దగ్గర నుంచి అంటాడు. కాదు కాదు, వర్షం అనేది లేని చోట నుంచి వస్తుంది. అయితే అంతరిక్షమా? కాదు కాదు, ఇంకా పైనుంచి వస్తుంది. మహాకాశమా? ఇంకా కాదు, ఇంకా పైనుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని కృపలో నుండి వస్తుంది. ఇప్పుడు పలకబడిన మాట మూల విత్తనం. మోషేతో దేవుడు మాట్లాడాడు. ఎర్ర సముద్రాన్ని చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏమన్నాడు? పలుకు అన్నాడు. నువ్వు పలికితే అది 2 భాగాలు అవుతుంది. ఈరోజు మోషే వచ్చి ప్రతాప్ మా ఊరు తీసుకెళ్తే కాలువని చూస్తే, అయ్యగారు ఒకసారి ఇటు రండి అని అన్నాడు అనుకో. చెప్పు ప్రతాపు, ఎందుకు అయ్యగారు వంతెన తిరిగి రావటం, మీరు ప్రార్థన చేయండి, కాలువలో దించేస్తాను కారు అన్నాడు అనుకో. అక్కడ వాళ్ళకి ఇవ్వబడిన వాగ్దానం అది. ఎవరికి ఇవ్వబడిన వాగ్దానం? నీకు ఒక విషయం చెప్పనా? ఆ రోజుల్లో నిజంగానే వంతెన ఉంటే మోషే వంతెన మీద నుంచి వెళ్ళేవాడా, కాలువలోంచి వెళ్ళేవాడా? దేవుడు వంతెన మీద నుంచి వెళ్ళమంటాడా, కాలువలో సముద్రం నుంచి వెళ్ళమంటాడా? చెప్పరేంటండి? నువ్వు వద్దు ఎర్ర సముద్రం నుంచి వెళ్ళిపోమని చెప్తాడు దేవుడు. ఇప్పుడు అవకాశం, నువ్వు ముందు నీ అవకాశాలన్నీ పూర్తి చేయి. నీ అవకాశం ఫెయిల్ అయినప్పుడు ఇక్కడికి రా. మిరకల్ అంటే ఏంటి? ఏ అవకాశం లేనప్పుడు జరిగేది మిరకల్. తలనొప్పికి మిరకల్, మోకాల నొప్పికి మిరకల్, వైరస్ అయ్యి గొంతు నొప్పి వస్తే మిరకల్, తుమ్ములు ఎక్కువ వచ్చి ఎలర్జీ వస్తే మిరకల్. అన్నిటికీ మిరకల్ సెంటరేనా? కొంతమంది పెట్టారు జీసస్ మిరకల్ సెంటర్ అంట. పిల్లరా, ఉదయం నేను చెప్పాను చాలా మంచిగా. మిరకల్ ఏదో తెలుసా? రెప్పపాటులో నువ్వు ఇక్కడ నుంచి దేవుని రాజ్యానికి వెళ్ళిపోవడం మిరకల్. సొదొమ గొమొర్రా కాలంలో నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని హాని చేయడానికి రాలేదా వాళ్ళు? దేవదూతలతో పాపం చేయడానికి రాలేదా? దేవుడు ఏం చేశాడు? వాళ్ళ కళ్ళను మొత్తేసాడండి అక్కడ. కానీ అబ్రహాం ఇంటికి ఎవడు రాలా. అబ్రహాము ఆది నుండి ప్రత్యేకంగా ఉన్నాడు. అబ్రహాముని జనాలందరూ ఒక వెర్రివాడని వదిలేశారు. నిజమైన వర్తమానం ఈ లోకానికి కనపడదు. పోతే ఎవరు? కార్పొరేట్ సేవకుల దగ్గరికి వెళ్తారు, యుద్ధాలు చేసే సేవకుల దగ్గరికి వెళ్తారు, వాదాలు పెట్టుకునే సేవకుల దగ్గరికి వెళ్తారు, ఇతర గ్రంథాల మీదకి వెళ్ళే సేవకుల దగ్గరికి వెళ్తారు. ఉన్నది ఉన్నట్లుగా బోధించుకుంటూ ప్రభు వైపు చూసే సేవకుడి జోలికి ఎవడు రాడు. వీళ్ళ ద్వారా ఏమైనా గవర్నమెంట్కి లాసా? వీళ్ళకి వచ్చేదే లేదు. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఏముంది? మీకు అర్థమైందా? కాబట్టి పిల్లరా, వీళ్ళు కార్లు, ఒక కారు సరిపోదు, 10 కార్లు, 10 భవనాలు, 100 చర్చీలు, విన్నారా? కట్టుకుంటా పోతే ప్రజల దృష్టి వారి మీదకి వెళ్ళదా? యేసు ప్రభువుని ఒకళ్ళు అడిగాడు, అయ్యా నీ ఇల్లు చూపించాను. చాలా పెద్ద ఇల్లు చూపించాడా? 100 ఎకరాల్లో కట్టిన ఇల్లు చూపించాడా? ఏమన్నాడు ఆయన? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను. మరి ఈనాడు ఈ సేవకులని చెప్పేవాళ్ళు ప్యాలెస్లు, 10 రూములుండి 10 ఏసీలు, విన్నారా? చర్చిలు, పెద్ద డిజిటల్ లైటింగ్స్ పెట్టే చర్చిలు, కోట్ల విలువైన వస్తువులు,
కోట్ల విలువైన ఆస్తులు. ఒక కార్పొరేట్ సేవకుడు తన చర్చికి లైటింగ్ ఫ్యాన్లు చైనా నుంచి షిప్లో తెచ్చుకున్నాడంట. ఎక్కడి నుంచి? అంటే ఎంత పావలకు ₹10 వచ్చేద్దా? లేకపోతే వచ్చును కాక అంటే వచ్చేసినాయా? కార్పొరేట్ సేవకులు, డబ్బు కోసం ఎగబడిన సేవకులు. ఇప్పుడు నీతిమంతులకు శ్రమ ఎవరి ద్వారా వచ్చింది తెలుసా? ఈ డూప్లికేట్ పాస్టర్ల ద్వారానే వచ్చిందండి. పైకి భక్తి నటించి వ్యాపారం చేసుకునే పాస్టర్స్ వాళ్ళు. ఈ వర్తమానం ఇచ్చిన ఆయన వెండిని గాని బంగారమును గాని ఆస్తిని గాని ఏది ఆశించకుండా పవర్ఫుల్ గా పనిచేశాడు కాబట్టే ఆ వర్తమానము సక్సెస్ఫుల్ గా ప్రపంచమంతా బైబిల్ తర్వాత తిరిగిందండి. ఆ పాయింట్ అర్థం కాలేదు మీకు? ఎందుకు తిరిగింది? ఒక త్యాగం ఉంది దాని వెనకాల. చాలా మంది అంటారు ఆయన కారు యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని. కొంతమంది అంటారు ఆర్సీఎం వాళ్ళు ఎవరో సంథింగ్, అతడు ఆర్సీఎంకి చెందిన వాడే, లైట్లు లేకుండా వచ్చి అప్పుడే జైలు నుంచి విడుదలయ్యి వచ్చి కరెక్ట్గా కార్నర్ చేసి కారును గుద్దేశాడని. నా మాట విన్నారా? అయితే అయ్యలారా, అంతము యొక్క సూచన ఇదేనా ఆ సమయము? ఇంకా ఎన్నో 63 నుంచి 65 వరకు చెప్పిన ప్రసంగాల్లో పలు చోట్ల ప్రవక్త ఏమన్నాడు? నేను వెళ్ళిపోవలసిన సమయము. ఫైనల్గా ఏమన్నాడు తెలుసా? కమ్యూనియన్ ఇచ్చేటటువంటి సమయంలో ఏమన్నాడు తెలుసా? వచ్చే డిసెంబర్ కల్లా, అంటే 25 కల్లా నేను ఉండను అన్నాడు. కరెక్ట్గా 24నే చనిపోయాడు. మీకు అర్థమైందా? ఆయన పని అయిపోగానే దేవుడు తన భక్తులను ఏదో ఒక మార్గాన తీసుకెళ్ళిపోతున్నాడు. నీకేంటి అభ్యంతరం? కరోనా వచ్చి చచ్చిపోతే లేని సిగ్గు, యాక్సిడెంట్ అయి చనిపోతే సిగ్గా? ఆయన చనిపోవటానికి యాక్సిడెంట్ అయితే ఏంటి, నరికి చంపితే ఏంటి, పొడిచి చంపితే ఏంటి, ఊరేస్తే ఏంటి, రంపాలతో కోసేస్తే ఏంటి? అదేమన్నా ప్రాబ్లం వచ్చిందా? ఎవడన్నా చావాల్సింది కదా, ఏదో ఒక మార్గాన్ని పోవాలి కదా. దానికి అభ్యంతరాలు. దేవుని సేవకుడైతే, అవునా, దేవుని ప్రవక్త అయితే అలా చచ్చిపోవచ్చా? మరి యేసు ప్రభుని వీళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు కదా, 3 మేకులే లాక్కోలేనోడు అన్నారు కదా. ఆ తర్వాత ఆయన చనిపోవాలని లేఖనాల్లో ఉందండి. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థతను ఉందండి. ఆయన నలగొట్టడానికి ఆయనకి ఇష్టమని లేఖనాల్లో ఉంది. నా మాట అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మలాకి 3 ప్రకారం బాప్తిస్మం ఇచ్చి యోహాను ముందు వచ్చాడు. లేఖనాలే కదా. ఆయన మొదటి రాకడలో అతడు వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడ అన్యజనుల్లో క్రైస్తవ్యం వచ్చినప్పుడు, రెండవ రాకడకు ముందుగా యేసుక్రీస్తుని ఎవరు చేర్చుకున్నారు? యూదులా? అన్యుల మధ్య ఉన్నాయి ఈరోజు. ఈ అన్యజనుల్లో నుంచి దేవుడు ఒక ప్రవక్తను పంపుతాడు అని ముందే ప్రవచించారు. ఆ ప్రవచనం ప్రకారం ఈ గడియ వర్తమానికుడు వచ్చాడు. ఆమేన్. ఆయన ఎవరు? మెసెంజర్. ఆయన ఒక దూత. ప్రకటన 10:7 ప్రకారము అతడు ప్రవచించు దినములలో ఆ యొక్క మర్మములన్నీ కూడా, ఆయన బోధించే దినాల్లో మర్మములన్నీ కూడా సమాప్తం అని చెప్పాడు. 7 ముద్రల మర్మం, 7 నక్షత్రముల మర్మం, అవునా, సర్ప సంతానము యొక్క మర్మం, దానియేలు 70 వారముల యొక్క మర్మం, ఇవన్నీ 1 కాదు 2 కాదు, బోళ్ళని ఉన్నాయి. నా మాట విన్నారా? ఈ మర్మములన్నీ కూడా అతడి కాలంలో, అంతే 7 ఉరుముల యొక్క మర్మం, వ్రాయబడిన వ్రాయబడని యొక్క మర్మం అన్ని కూడా అతడు తెలియచేయాలి అని లేఖనాల్లో ముందుగానే భయంకరమైన మహాదినం ఎవరికి? ప్రపంచవ్యాప్తంగా. మొదటి రాకడలో వచ్చిన యోహాను ఎవరికి? యూదులకి. ఆ యూదుల తండ్రుల యొక్క హృదయాలు పిల్లల తట్టు తిప్పట, పెంతెకోస్తు వారి వైపు తిప్పటానికి. ఇప్పుడు మన హృదయాలు అపోస్తులు వేసిన పునాది వైపుకి తిప్పటానికి. లేఖనం ప్రకారం ఆయన ఆ పని చేసి రెండవ సెషన్లో మర్మములన్నిటిని కూడా తెలియపరుస్తాడు. ఆ మర్మములు తెలియపరచబడకపోతే ర్యాప్చర్ జరగదు. కాబట్టి ఆయన అన్నాడు, నమ్మిన వారి వల్ల ఏ సూచక్రియలు జరుగుతాయని ఆయన ముందుగా చెప్పాడో అవన్నీ చేశాడు. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని
యోహాను 14:12 ఆయన చెప్పినట్టుగా ఆ కార్యాలన్నీ కూడా, ఆ సూచక క్రియలన్నీ కూడా ప్రవక్త ద్వారా దేవుడు చేశాడు. ప్రవక్తని యేసు ప్రభుని ఎందుకు భ్రమపడ్డారో తెలుసా? యేసు ప్రభు కాలంలో ఎలాగైతే జరిగాయో ఈయన కాలంలో జరిగినప్పుడు ప్రజలు కలవరపడ్డారు. విన్నారా? కాబట్టి నోవాహు దినాల్లో ఎలా జరుగుతుందో, లోతు దినాల్లో ఎలా జరుగుతుందో ఆ మనిషి కుమారుని యొక్క పరిచర్య ప్రవక్తలో నుండి జరిగింది. మేఘస్తంభము, అగ్ని స్తంభము ఈ పరిచర్యలో సూచనలుగా ఇవ్వబడ్డాయి. ఇక ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నాయి ప్రియులారా. ఆ ప్రకారము ప్రవక్తలు ముందుగా ఏదైతే జరగాలని చెప్పారో ఆ కార్యాలన్నీ కూడా ఈ పరిచర్యలో దేవుడు తన గుణలక్షణముల ద్వారా బయలుపరిచాడు, ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. ఇంకా బోల్డని విషయాలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే. విన్నారా? ఈ దైవిక గుణలక్షణాలు శరీర సంబంధులకు అది అర్థమే కాదు. ఈరోజు ఎందుకు సందేహాలు పడుతున్నాయి? ఎందుకు ఈ వర్తమానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు అని అంటే, వారికి అది ఎలా ఉంది? తలల మీద నుండి వెళ్ళిపోతుంది. నమ్మిన వారికైతే అదేమై ఉంది? దేవుని శక్తి. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఇది ముగించాలని క్లుప్తంగా ముగించేశాను, కానీ చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 వారాలుగా చెప్పాను. కానీ ప్రియులారా, నేను చెప్తున్నా, కాలము యొక్క అంతములో ఉన్నాం. ఫైనల్ గా నేను చెప్పేది అదే. ఆయన ప్రవచించిన కార్యాలన్నీ జరిగాయి. ఆ టెక్నాలజీ వచ్చింది, స్త్రీలు నైతికంగా పడిపోయారు. ఆ యొక్క టెక్నాలజీ ప్రకారం కోడిగుడ్డ ఆకారం వంటి ఆ కార్లు కూడా, ఆ టెక్నాలజీ కూడా వచ్చేసాయి. లోపల ఉండి రిమోట్ తో వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు? మెయింటైన్ చేస్తున్నారు. ఆ తర్వాత అమెరికా పతనం మొదలైంది, లాస్ ఏంజల్స్ జరిగిపోయాయి, ఇజ్రాయేల్ కదులుతా ఉంది, క్రొత్త ఆలయాన్ని కట్టడానికి ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి, మధ్యలో శాంతి ఒప్పందానికి వాడు వచ్చేస్తాడు. ఈలోగా వధువు వెళ్ళిపోయే సూచనలన్నీ నెరవేరుతున్నప్పుడు మనం అలర్ట్ గా ఉండాలి. లోకంలో అది జరిగిన ఇది జరిగిన జరగాలి, అది అవి జరుగుట మనం చూస్తున్నాం. ఎందుకంటే ముందే ఆయన చెప్పాడు. ఇవి జరుగుట మీరు చూసినప్పుడు మీ తలలు ఏం చేయాలా? పైకెత్తుకోవాలి. అంటే పైనున్న విషయాల మీదే కానీ భూ సంబంధమైన విషయాల మీద మనం మనస్సు పెట్టుకోకూడదు. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ మన మధ్య ఫుల్ఫిల్ అయ్యాయి. మనం ఇప్పుడు అలర్ట్ గా ఉండాలా. ప్రభువైన యేసు మేఘారూఢుడే వచ్చుచున్నాడు, మేఘముల మీద మనం కొనిపోబడతాం. దానికోసం మనం సిద్ధపడాలా. మళ్ళీ సిద్ధపరిచేవాడు దేవుడే. ఆ పరిశుద్ధాత్మ మనలను సమృద్ధిగా ఆ యొక్క సమయానికి మనలను చక్కగా సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నాయనా, వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పటికీ నాయనా, ఇక్కడ నీ వాక్యాన్ని వినటానికి నీ బిడ్డలు ఎంతో ప్రయాసతో ఆశతో వచ్చారు నాయన. ఈ చిన్న వధువును మీరు దీవించండి. అలాగే ఫోన్ కాన్ఫరెన్స్ లో, అలాగే ప్రభువా ఈ నాయన రికార్డ్ చేయబడినది ఎక్కడికైతే వెళ్తుందో వారిలో నీ వధువు ఉంటే ఖచ్చితంగా పట్టుకోండి నాయన. ఈ సన్నిధి ఇక్కడ ఉంచండి. కార్యం అంతటిని మీరు చక్కగా జరిగించినందుకు నీకే స్తోత్రాలు. సమస్తములో నన్ను బలపరిచి వాడుకున్నందుకు కూడా నీకు స్తోత్రాలు నాయన. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే ప్రభువా. చాలా మంది బలహీనుల కోసం మేము ప్రార్థిస్తున్నాం. వారిని మీరు స్వస్థపరుస్తూ ఉన్నారు. ఇంకెవరైనా బలహీనులు ఉన్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇతర సమస్యలు ఏదైనా ఉన్నా కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నాయన వారి అవసరతలన్నీ మీరు తీర్చమని సమస్తమును నీకే చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచు ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. షాలోమ్.